దృశ్యం నవల పార్ట్ 2. చక్రవర్తికి మరో పక్క అలంకారం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలు దాటింది. జనం రావటం మొదలైంది. పెళ్ళికొడుకు ఊరేగింపుకు గుర్రాల బండి, బ్యాండ్ మేళం ట్రూపు రెడీగా ఉన్నది. సాయంత్రం స్నాక్స్, టిఫిన్ కోసం డైనింగ్ హాల్ జనంతో నిండిపోయింది. మండపం రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోతుంది. అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. ప్రియంవదలో మాత్రం ఆందోళన క్షణం క్షణం పెరుగుతుంది. తల్లి రాజేశ్వరి ఆమె దగ్గరకు వచ్చింది. ప్రియా, ఏమైందే? నువ్వు డ్రెస్ కూడా మార్చుకోలేదు. నిన్ను కూడా బ్యూటీ పార్లర్ మనుషులు పిలుస్తున్నారు. వద్దమ్మా, ఏం మాట్లాడుతున్నావే? దీపిక ఒకే ఒక్క చెల్లెలివి. నువ్వు అందంగా కనపడద్దా? నేను కాదు, అది పెళ్లి కూతురు. నన్ను వదిలేయండి. ఏమైంది నీకు? రామకృష్ణ గారు వచ్చారు. అది 4 రోజులుగా అదోలాగుంటుంది. విషయం ఏమిటో చెప్పదు. నాకు ఇదేమీ నచ్చలేదు. వదిలేయండి, కోపగించుకోకండి. అక్క వేడిగా వెళ్ళిపోతుందనే బాధ దానికి ఎక్కువగా ఉన్నది. అమ్మాయిగా పుడితే ఒకరోజు పెళ్లి జరుగుతుంది కదా, దాన్ని మన ఇంట్లోనే ఉంచుకోగలమా? నువ్వు ఒకరోజు మన ఇల్లు వదిలి అత్తవారింటికి వెళ్లాల్సిందే. అర్థం చేసుకో ప్రియా. సంతోషంగా ఉండు. తల్లి తండ్రి ఇద్దరూ వెళ్ళిపోయారు. ప్రియా ఒక గోడ చివరకు వెళ్ళి ఆనుకొని నిలబడింది. గౌతమ్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఏంటక్క, నీకేంటి ప్రాబ్లం? లేదురా, ఏమీ లేదు. నువ్వేదో మనసులో పెట్టుకొని మదన పడుతున్నావు. చెప్పక్క. లేదురా, ఈ పెళ్లి జరగటం నీకు ఇష్టం లేదా? అదేం లేదురా. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పక్క. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దు. గౌతమ్ వెళ్ళిపోయాడు. ప్రియా, వచ్చిన వాళ్లకు ఏం కావాలో కనుక్కో. ఈలోపు ఎవరో ఒక ఆయన కుటుంబంతో కళ్యాణ మండపంలోకి రావటంతో సాంబశివరావు గారు పరిగెత్తుకొని వెళ్ళి వాళ్లకు స్వాగతం పలికారు. రామకృష్ణ గారిని పిలిచి పరిచయం చేశారు. ఈ ఏరియా కౌన్సిలర్. మన బిజినెస్కు ఎందరినో తీసుకొచ్చి సహాయం చేశారు. నమస్తే అండి, రండి టిఫిన్ చేద్దాం. ప్రియా, వీళ్ళను డైనింగ్ హాల్కి తీసుకువెళ్ళమ్మా. రండి అంకుల్. వాళ్ళను తీసుకొని ప్రియా డైనింగ్ హాల్ వైపు వెళ్ళింది. ఏమిటి సాంబశివరావు గారు, మీ బిల్డింగ్లో హత్య జరిగిందని పత్రిక వాళ్ళు ఏదేదో రాస్తున్నారు. ఆ హత్యలో మీకు సంబంధం ఉందని రాస్తున్నారు. చదివాను. అబ్బాయికి పెళ్లి జరిగే సమయంలో ఇలా న్యూస్ రావటం తప్పుగా ఉన్నదే. మీడియాను మనం కంట్రోల్ చేయలేం కదా. సరే, మీ భవనంలో జరిగిన హత్య కాబట్టి మీకు తెలియకుండా జరిగి ఉండదని ఊరే మాట్లాడుకుంటుంది. నాకు తల తిరుగుతుంది. వియ్యంకుడు ఏమంటున్నాడు? చాలా మంచి మనిషి. ఒక్క ప్రశ్న కూడా అడగలేదు మమ్మల్ని. మా మీద ఎంతో నమ్మకం కలిగిన కుటుంబం. డైనింగ్ హాల్ వచ్చింది. ప్రియంవద వాళ్ళను కూర్చోపెట్టి సర్వ్ చేసేవాళ్ళు, సూపర్వైజర్ను పిలిచి ముఖ్య అతిథులు అని చెప్పి పిలిచి చెప్పింది. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. కౌన్సిలర్ చెప్పటంతో ప్రియంవద అక్కడి నుండి తప్పుకుంది. భగవంతుడా, పోలీసులు ఖచ్చితంగా కనుక్కుంటారు. అలా జరిగి చక్రవర్తి హంతకుడని నిరూపించబడితే ఏం జరుగుతుంది? మరణశిక్ష లేక జీవిత ఖైదా? మీడియా వలిచి పారేస్తుంది. ఈమె హంతకుడి భార్య, ఈ మధ్య పెళ్లి చేసుకున్నది. అక్కయ్య ఫోటో వేసి ముఖ్య వార్తల్లో వేస్తారు. అక్క జీవితం నరకమైపోతుందే. ఇది తెలిసి కూడా నేను మౌనం వహిస్తే తరువాత ఆ మౌనమే మనోవ్యాధిగా మారి నన్ను చంపేస్తుంది. ఒకవేళ నాకు తెలుసని అక్కయ్యకి తెలిస్తే? పాపాత్మురాలా, తెలిసుండి చెప్పకుండా నన్ను నరకంలోకి తోసేశావే. నువ్వు నా తోడబుట్టిన దానివేనా అని అక్క అడగదా? కుటుంబమంతా నా ముఖం మీద ఉమ్మేయదా? ఇప్పుడు పెళ్ళి ఆగిపోతుంది. ఖర్చు పెట్టిన డబ్బు నష్టం కంటే అక్క జీవితమే నష్టపోవటం అంతకంటే నరకం కాదా? లోపల గుచ్చుకుంటుంది. గుండె దడ ఎక్కువైంది. సమయం సాయంత్రం 6 గంటలు దాటింది. గౌతమ్ వచ్చాడు. అక్క, నిన్ను పిలుస్తుంది ప్రియా. అక్క దగ్గరికే వస్తున్నాను, పద. తమ్ముడితో పాటు దీపిక గదికి వెళ్ళింది ప్రియంవద. ప్రియా, అంతా కరెక్ట్గా ఉందా చూడవే. నాకంటే నీకు బాగా తెలుసు అన్నది దీపిక. నీ అలంకారం బాగుంటే చాలా, నీ జీవితం బాగుండొద్దా? మనసులోనే బాధపడుతూ మౌనంగా నిలబడింది. ఏమిటి మౌనంగా నిలబడ్డావు? అప్పుడు దీపికని పైనుండి కింద దాకా చూసింది ప్రియంవద. సరే, నువ్వు వచ్చి ఇలా కూర్చో. బాగా టైర్డ్గా ఉన్నావు. అలాగే మేకప్ వేసుకుందు గాని. వద్దక్క, నాకు మేకప్ వద్దు. చాలా పనులున్నాయి. మొహం కడుక్కొని సింపుల్గా డ్రెస్ మార్చుకుంటాను. అది కాదే, నువ్వే కదా నా పక్కన నిలబడేది. దీపిక ప్రియంవదను బలవంతంగా లాగి కూర్చోబెట్టింది. అయ్యో వద్దక్క, అది అలాగే చెబుతుంది. మీరు అలంకరణ మొదలుపెట్టండి. ప్రియంవదకు అలంకరణ మొదలైంది. ప్రియంవద ఏమీ చేయలేకపోయింది. ప్రియంవద మనసు కొట్టుమిట్లాడుతుంది.
లోపల ఒక కురుక్షేత్ర యుద్ధమే జరుగుతుంది. సమయం సాయంత్రం 7 గంటలైంది. మండపంలో జనం ఎక్కువయ్యారు. ప్రముఖ లైట్ మ్యూజిక్ పాటలు పాడుతున్నారు. చక్రవర్తి బయలుదేరి బయటకొచ్చాడు. అక్కడ నిలబడున్న కారులోకి కుటుంబంతో సహా ఎక్కాడు. కారు బయలుదేరి గుడివైపుకు వెళ్ళింది. ఆ గుడిలో అర్చన ముగించుకొని అలంకరింపబడ్డ కారులో ఊరేగింపుగా బయలుదేరాలి. అబ్బాయ్, 7:30 కల్లా నువ్వు మండపంలో ఉండాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ప్రముఖ వ్యక్తులు చాలామంది వచ్చేసుంటారు. సరే డాడీ, గుడి దగ్గరే ఉంది. 7:30 కల్లా వెళ్ళిపోవచ్చు. ఊరేగింపు రద్దు చేసేద్దామా? వద్దు, ఊరేగింపు ఉండనివ్వండి. ముఖ్యమైన ప్రముఖులు లేటుగానే వస్తారు. కానీ కారు గుడి ముందు ఆగింది. అందరూ కారులో నుండి దిగారు. గుడి పక్కన అలంకారం చేసిన మరో కారున్నది. అందులో కూర్చునే చక్రవర్తి ఊరేగింపుగా వస్తాడు. ఆ కారు వాడికి లక్కీ కారు. ₹1,00,00,000 పోయిన సంవత్సరమే కొనిచ్చాను. అందులోనే ఊరేగింపుగా వస్తాడు. సరేనండి. అందరూ గుడిలోకి వెళ్ళారు. దేవుడికి అర్చన చేయించి దండం పెట్టుకొని గుడి బయటకు వచ్చారు. చక్రవర్తి వెళ్ళి అలంకరింపబడ్డ ఆ కారులో కూర్చున్నాడు. అక్కడ మండపంలో దీపికకి అలంకారం ముగిసింది. ఫోటోలు తీస్తున్నారు, వీడియో తీస్తున్నారు. నువ్వు రెడీగా ఉండమ్మా. ఊరేగింపు సగం దూరం వచ్చినప్పుడు పెళ్ళికొడుకుతో నువ్వు జాయిన్ అవ్వాలి. అక్కడి నుంచి ఇద్దరూ ఊరేగింపుగా రావాలి. సరే అంది. ప్రియమతకు కూడా అలంకరణ ముగిసింది. నువ్వు కూడా రావే ప్రియా. అక్క, ఊరేగింపు కారులో నేను ఎక్కకూడదు. నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. పెళ్ళికొడుకు తరపు వాళ్ళు వచ్చి దీపికను పిలిచారు. రామ్మ. దీపిక బయటకు వచ్చిన సమయంలో తన మోటార్ సైకిల్ను పార్కింగ్లో నిలిపి గడ్డం పెట్టుకున్న ఒక మనిషి ఆ మండపాన్ని పైకి కిందకు చూశాడు. పెళ్ళికొడుకు ఎక్కడా? ఆయన ఊరేగింపుగా వస్తున్నాడు. ఇంకా ఎంతసేపు పడుతుంది? పావుగంట. నిర్లక్ష్యంగా మండపంలోకి నడిచాడు. బయట స్వాగతం పలికే చోట పండ్ల రసం ఇస్తున్నారు. అతను ఒక గ్లాస్ తీసుకొని మండపంలోకి నడిచాడు. కాంచన వాళ్ళమ్మ కూతుర్ని పోగొట్టుకున్న షాక్, నిజమేమిటో తెలియకపోవటం లాంటి క్షోభలతో తల తిప్పటంతో ఆమె అలాగే పక్కకొరిగింది. ఆమె కొడుకు ఎల్లయ్య లబోదిబోమంటూ ఏడుపు మొదలుపెట్టాడు. అయ్యయ్యో అమ్మా, ఏమైంది నీకు? తట్టుకోలేకపోతున్నాన్రా. నా కూతురే పోయిన తర్వాత నేను బతికుండి ఏం చేయను? డాక్టర్ దగ్గరకు వెళ్దాం రండి. వద్దమ్మా, రండి, నేను తీసుకువెళ్తాను. ఎల్లయ్య, నువ్వెళ్ళి ఆటో పిలుచుకురా. 5 నిమిషాల్లో ఆటో పిలుచుకొని వచ్చాడు. కాంచన వాళ్ళమ్మను ఆటో ఎక్కించి ఎల్లయ్య, కమల ఇద్దరూ ఆటో ఎక్కారు. ఆటో బయలుదేరింది. ఏంటమ్మా, ఏమవుతుంది? కడుపులో తిప్పుతుంది. నా వల్ల కావట్లేదు. క్లినిక్ పక్కనే ఉన్నది, కొంచెం ఓర్చుకోండి. ఆటో కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగింది. ఏం, ఆటో వెళ్ళదా? పారిశ్రామికవేత్త సాంబశివరావు గారి కొడుకు చక్రవర్తి పెళ్ళి ఊరేగింపు క్రాస్ అవుతుంది. ఆటో ఒక పక్కగా నిలబడింది. వేరే దారిలో వెళ్ళండి. మీరు చెప్పే క్లినిక్కి వేరే దారిలో వెళ్తే 5 కిలోమీటర్లు చుట్టాలి. నేను రానమ్మా. ఎందుకలా మాట్లాడతారు? ఈమె పేషెంట్. చుట్టూ తిరిగి వెళ్తే మరో గంట పడుతుంది. కాసేపు వెయిట్ చేసి వెళ్తే 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. మొదట్లో 4 గుర్రాలతో ఒక బండి, తరువాత బ్యాండ్ మేళం పార్టీ, మధ్యలో బాణాసంచా పేల్చే బృందం. ఆటోలో ఉన్న కాంచన తల్లి ఆ మోతలకు కళ్ళు తెరిచి కూర్చుంది. అమ్మా, ఇప్పుడు ఊరేగింపుగా వస్తున్నారే, ఈ పెళ్ళికొడుకు యొక్క బిల్డింగ్లోని చివరి అంతస్తులోనే మన కాంచన హత్య చేయబడింది. భగవంతుడా, వీళ్ళు కోటీశ్వర్లమ్మా. ఎవరో చేసిన హత్య కోసం వీళ్ళు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఒక పక్క పెళ్ళి, వీళ్ళ బిల్డింగ్లో ఎలా? తెలీదమ్మా. వీళ్ళకు కూడా హత్యలో బాగా ఉందేమో. ఎల్లయ్య అడిగాడు. ఎలా ఎల్లయ్య? వాళ్ళ బిల్డింగ్లో ఉంచి వాళ్ళే తప్పు చేస్తారా? ఊరేగింపు వాళ్లకు దగ్గరగా వచ్చింది. పెళ్లి కొడుకు అతనేనయ్యా. పేపర్లో కూడా ఫోటో వచ్చింది. వీళ్ళ బిల్డింగ్లోనే హత్య జరిగింది. అందరూ అదే మాట. కారు వస్తుంది చూడు. ఆటోలో ఉన్న కాంచన తల్లి తప్ప ఆటో డ్రైవరు, ఎల్లయ్య, కమల బయటకు వచ్చి నిలబడ్డారు. చక్రవర్తిని ఎక్కించుకొని ఊరేగింపుగా వస్తున్న కారు ఆటో దగ్గరకు వస్తుంది. పెళ్ళికొడుకు సినిమాలో హీరోలా ఉన్నాడయ్యా. విమర్శ. అతన్ని గమనించిన కమల చూపులను కిందకు దింపింది. అదే కారు, అలంకరణ చేయబడ్డ విదేశీ కారు. గుడ్లు పెద్దవి చేసి చూసింది కమల. ఎక్కడో చూసినట్టున్నదే. ఆలోచించినప్పుడు ఉరుము మెరిసింది. ఇదే కారులోనే ఒకరోజు కాంచన వీధి చివర్లో దిగింది. ఖచ్చితంగా అదే కారు. ఆ కారు దాటి వెళ్ళినప్పుడు పూర్తిగా చూసింది కమల. అదిరిపడింది. ఈ కారుకి యజమాని కోటీశ్వరుడు చక్రవర్తి.
కాంచనకు చక్రవర్తికి నా సంబంధం. కాంచనకు అత్యంత ఖరీదైన బట్టలు, బ్యూటీ ప్రోడక్ట్స్ కొనిపెట్టింది చక్రవర్తి. ఇతని బిల్డింగ్లోనే కాంచన హత్య చేయబడింది. హత్యకు కారణం చక్రవర్తి. మనసులో మంటలు చెల్లరేగినాయి. ఈలోపు గుంపు కదిలి వెళ్ళిపోవటంతో రోడ్డు ఖాళీ అయింది. రండమ్మా, ఆటో డ్రైవర్ పిలవటంతో కమల ఆటో ఎక్కింది. డాక్టర్ చెకింగ్ అయిపోయింది. బీపీ బాగా ఎక్కువగా ఉంది. ఇంజెక్షన్ చేస్తాను, మందులు ఇస్తాను. రేపు ఒకసారి తీసుకుని రండి. అప్పుడు కూడా బీపీ ఇలాగే ఉంటే అడ్మిట్ చేద్దాము. అన్నిటికీ కమలానే డబ్బులు ఖర్చు పెట్టింది. ఇంటికొచ్చేశారు. చెయ్యి పట్టుకొని కాంచన తల్లిని పడుకోబెట్టింది కమల. కమల తట్టుకోలేకపోతుంది. అక్కడ బస చేస్తున్న మిగతా ఆడపిల్లలు డ్యూటీ మిగించుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఎల్లయ్య కమల దగ్గరకు వచ్చి, నేను రేపు పొద్దున వస్తాను కమల అన్నాడు. ఎక్కడుంటారు? నా స్నేహితుడు ఒకడున్నాడు. బజార్ వీధిలోని నీలిమ మెడికల్స్లో పనిచేస్తున్నాడు. వాడిని కలిసి వాడితో ఉంటా. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. ఆమెకు భోజనం పెట్టి మందులు ఇచ్చి పడుకోబెట్టి బయటకు వచ్చింది కమల. హంతకుడు చక్రవర్తేనా? అదే కారు. అతని బిల్డింగ్లో హత్య. ధనవంతుడు. పోలీసులు అనుమానపడుతున్నది కూడా ధనవంతుడని కదా. తెలిసి చెప్పకుండా ఉండొచ్చా? నన్ను పట్టుకుంటే గుచ్చి అడుగుతారే పోలీసులు. అందుకని ఒక నిజం తెలిసుండి మౌనంగా ఉండటం ఎలా? మౌనంగా ఉండటం న్యాయమా? హత్య చేయబడింది ఒక ఆడపిల్ల, కాంచన, నా స్నేహితురాలు. కష్టాల్లో పడబోయేది చక్రవర్తిని పెళ్లి చేసుకోబోతున్న ఒక ఆడది. ఇద్దరు ఆడవారి కష్టాలను తెలుసుకున్నా నేను ఒక మహిళనయ్యుండి మౌనంగా ఉండొచ్చా? అది మహిళా లోకానికే నేను చేస్తున్న ద్రోహం కాదా? కమల మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారు, బిల్డింగ్ కారణంగా పెట్టుకొని చక్రవర్తి హంతకుడని నిర్ణయించడం కరెక్టా? అనవసరపడి నేను ఏదైనా చెబితే అది ఎన్నో కష్టాలకు దారితీస్తుంది. తప్పైపోతుందేమో. కాస్త ఆలస్యం చేస్తే ఆ మహిళ మెడలో తాళి కట్టేస్తాడే. అది అన్నిటికంటే పెద్ద తప్పు కదా. తొందరగా ఒక నిర్ణయానికి రావాలి. ఒకవేళ చక్రవర్తి నేరస్తుడైతే ఆ పెళ్లి కూతుర్ని కాపాడొచ్చు కదా. నేను ఇప్పుడేం చెయ్యాలి? పోలీసులకు చెప్తే నా ఫ్యూచర్ ప్రశ్నార్థకం అవుతుంది. నేను ఇందులో చిక్కుకోకూడదు. కానీ పెళ్లి కూతుర్ని కాపాడాలి. నిజం బయటికి రావాలి. ఎలా? కళ్యాణ మండపం దగ్గరే, నడిచి వెళ్ళొచ్చు. వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. సమయం 7:30 గంటలు దాటింది. విందు మొదలు పెట్టుంటారు. ముఖం కడుక్కొని లైట్గా మేకప్ వేసుకొని కళ్యాణ మండపానికి బయలుదేరింది కమల. ఊరేగింపు ముగిసి చక్రవర్తి, దీపిక జంటగా రిసెప్షన్ వేదికపై వచ్చారు. మండపం అంతా చప్పట్లు. యువతీ యువకులు చప్పట్లు, ఈలలు, డ్యాన్సు అంటూ ఒకటే గోల్ చేస్తున్నారు. కొత్త సినిమా పాటలను లైట్ మ్యూజిక్ బృందం పాడుతున్నారు. రిసెప్షన్ వేదికపై వాళ్ళిద్దరూ పూలమాలలు మార్చుకొని నిలబడున్నారు. కెమెరా, వీడియో లైట్లు వాళ్ళిద్దరినీ కాంతితో ముంచెత్తుతున్నాయి. మొదటిగా తల్లిదండ్రులతో ఫోటోలు, వీడియో తీసుకున్నారు. దీపిక, చక్రవర్తి దూరంగా నిలబడున్న ప్రియంవదను, గౌతమ్ని పిలిచారు. ఇద్దరూ వచ్చిన తర్వాత ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇంతలో ప్రముఖ వ్యక్తులు రావటం మొదలైంది. జనం ఎక్కువయ్యారు. ప్రియా, నువ్వు నా పక్కనే ఉండు, ఎక్కడికి వెళ్ళకే. గెస్టులు ఇస్తున్న గిఫ్ట్లను తీసుకొని పక్కన పెడుతున్నాడు గౌతమ్. ఆ గడ్డం ఉన్న మనిషి టిఫిన్ తిని మెల్లగా లోపలికి చొరపడి రిసెప్షన్ వేదికకు ముందున్న మొదటి వరుసలో కూర్చున్నాడు. చక్రవర్తి చూపులు అతనిపై పడ్డ మరుక్షణం చక్రవర్తి ముఖం మారింది. అంతవరకు చక్రవర్తి ముఖంపై కనపడ్డ నవ్వు మాయమైపోయింది. కానీ దాన్ని ఎవరూ గమనించలేదు. ప్రియంవద కళ్ళు మాత్రం దేన్నో వెతుకుతూనే ఉన్నాయి. అక్క జంటగా వచ్చి నిలబడటం కూడా అయిపోయింది. ఇప్పటి వరకు ఏది మాట్లాడటానికి నాకు ధైర్యం రాలేదు. ఇకపై వస్తుందా? రామకృష్ణ గారు, సాంబశివరావు గారు వస్తున్న విఐపీలను రిసీవ్ చేసుకుంటూ హడావిడి పడుతున్నారు. మొదటి వరుసలో కూర్చున్న గడ్డం మనిషి కళ్ళు పెళ్లికొడుకు పైనే నిలకడగా ఉన్నాయి. చక్రవర్తి అతన్ని చూడలేకపోతున్నాడు, చూడకుండానూ ఉండలేకపోతున్నాడు. ఆ సమయంలోనే కమల కళ్యాణ మండపంలోకి వచ్చింది. చాక్లెట్, మిఠాయి, రోజా పువ్వులు తీసుకొని సెంటు జల్లులతో తడిసి లోపలికి వెళ్ళింది. పండ్ల రసం, వెజిటేబుల్ సలాడ్ పిల్లలు, యువకులు తింటూ కబుర్లాడుకుంటున్నారు. కమలకు సిగ్గుగా ఉంది. ఎవరని తెలీదు. నేనెందుకొచ్చాను? ఎవరితో ఏం మాట్లాడబోతున్నాను? అర్థం కాలేదు. కానీ ఆలస్యం చేయకూడదు. ఏదో ఒకటి చేసి తీరాలి. మెల్లగా గుంపును తప్పించుకుంటూ మొదటి వరుసకు వెళ్ళింది. గడ్డం మనిషి పక్కనున్న కుర్చీకి ఖాళీగా ఉంది. గబుక్కున అందులో కూర్చుంది. మెల్లగా వేదిక పైనున్న అందర్నీ ఒకసారి చూసింది. మొదటిగా ఆమె కళ్ళు పెళ్లికూతురు దీపిక మీద పూర్తిగా పడింది. అందమైన అమ్మాయి, బాగా చదువుకున్న ముఖం, తెలివిగల పిల్ల లక్షణాలు.
అన్నిటికంటే ఆమె అందమైన చిరునవ్వు. ఈమె ఇరుక్కుపోతుందే, వదలొచ్చా? ఎలాగైనా ఆమెను కాపాడే తీరాలి. కంటి చూపు కొంచెం జరిగి చక్రవర్తిపై పడింది. అతను కూడా అందంగానే ఉన్నాడు. ఎవరినైనా వశం చేసుకునే ముఖలక్షణం. నాగుపాము కూడా అందంగానే ఉంటుంది. కాటు వేస్తే మరణం. కాంచన ప్రాణం తీసింది ఇతనే కదా. అదే కారు. చక్రవర్తి చూపు కమలపై పడటం తెలుసుకున్న కమల ఉక్కిరిబిక్కిరయింది. చక్రవర్తి చూపు ఆమె మీద నుండి జరగటం లేదు. చక్రవర్తి చూపు పక్కన కూర్చున్న గడ్డపు మనిషి పైన ఉన్నదని కమలకు తెలియదు. అతని చూపులు తనపైనే ఉన్నాయని తప్పుగా అర్థం చేసుకుంటుంది కమల. ఎందుకని నన్నే చూస్తున్నాడు? నేను కాంచన స్నేహితురాలని, ఒకే గదిలో కలిసి ఉంటున్నామని అతనికి తెలుసా? కాంచన చెప్పుంటుందో ఏమో. కాంచన సెల్ఫోన్లో మేమిద్దరం కలిసిన దిగిన ఫోటో ఉన్నది. ఆ ఫోటోను చక్రవర్తి చూసుంటాడా? అందుకనే అతని చూపులు నాపైనే ఉన్నాయా? నిటారుగా కూర్చుంది. అదే పరిస్థితి. అలాగే అయితే కాంచనతో తిరిగింది ఇతనేనా? అతని కారులో నుండి కాంచన ఆ రోజు దిగింది. అతని బిల్డింగ్లో హత్య చేయబడింది. ఖచ్చితంగా ఇతనే హంతకుడు. నా లెక్క తప్పవలేదు. నేను ఇక్కడికి వచ్చింది కరెక్టే. వచ్చింది తినడానికా? లేదు, ఒక నిజాన్ని బయటపెట్టి ఈ అమ్మాయిని కాపాడాలి. ఏం చేయబోతున్నాను నేను? ఎవరితో చెబితే నిజం అందరికీ తెలుస్తుంది? వేగంగా ఆలోచించడంతో వేదికపైన పెళ్లికూతురు పక్కన నిలబడి సన్నిహితంగా మాట్లాడుతున్న ప్రియంవద కమలను ఎక్కువగా ఆకర్షించడంతో తాను కొనుక్కొచ్చిన గిఫ్ట్తో మెల్లగా లేచి క్యూలో నిలబడింది. పెద్ద క్యూ లైన్. కమలను అనుసరించింది. ఆ గడపు మనిషి కూడా క్యూలో వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు కూడా చక్రవర్తి చూపు అదే దిశలో. ఖచ్చితంగా కాంచన నా గురించే చెప్తుంది. వదలకూడదు. వేదికపై నిలబడ్డున్న చక్రవర్తికి చెమట ఎక్కువైంది. అది దీపిక గమనించింది. ఎందుకు అంత చెమట పడుతుంది? లేదు, జనం ఎక్కువైతే నాకు పడదు. కూర్చుందామా? వద్దు, అది బాగుండదు. దీపిక వెనక్కు తిరిగింది. ప్రియా, ఆయనకు చెమట ఎక్కువగా పడుతుంది. తాగటానికి ఏదైనా తీసుకురావా? ఎందుకంత చెమట పడుతుంది? ప్రియా అడుగుతున్నప్పుడు ముందు వరుసలోకి వచ్చి కూర్చున్నాడు పోలీస్ కమిషనర్. పోలీస్ని చూసిన వెంటనే తనకు తెలియకుండానే చెమట పడుతుందేమో ఆలోచించిన ప్రియంవద సరేనక్క అంటూ నడిచి వెళ్ళింది. ప్రియంవద వేదిక దిగి బయటకు వస్తుంటే క్యూలో నిలబడ్డ కమల గమనించింది. ఈమె ముఖ్యమైన మనిషిలాగానే ఉంది. ఎవరైతే ఏమైంది? ఆమెతో చెప్పేసి జారుకుందాము. క్యూ వదిలి వేగంగా బయటకొచ్చింది కమల. ప్రియంవద లోపలికి వెళ్ళి ఒక చల్లటి పానీయం తీసుకొని వెనక్కు తిరిగింది. కమల దగ్గరగా వచ్చింది. మేడం, ఒక్క నిమిషం. నన్నా? ఏం కావాలి? మీతో నేను కొంచెం మాట్లాడాలి. దేనికి? మీరు పెళ్లికూతురికి స్నేహితురాలా? లేదు, చెల్లిని. అయితే ఖచ్చితంగా మీతోనే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ప్లీజ్ కొంచెం పక్కకి రండి, చెప్తాను. ఉండండి, పెళ్ళికొడుకి ఈ కూల్ డ్రింక్ ఇచ్చేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. కమల ఆ రూమ్లో ఒక పక్కగా నిలబడింది. ప్రియంవద వేదిక పైకి వెళ్ళి చక్రవర్తికి ఆ కూల్ డ్రింక్ ఇచ్చింది. అతని చూపులు ఎక్కడో ఉన్నాయి. జనం ఎక్కువయ్యారు. ప్రియంవద కమల ఉన్న చోటకొచ్చింది. ప్రియంవదను పిలుచుకొని కమల కళ్యాణ మండపం బయట గేటు దాకా వచ్చింది. ఏం కావాలి చెప్పండి? ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నన్ను? టక్కున ప్రియంవద చెయ్యి వదిలి సరేనండి, నాకు తెలిసిన ఒక నిజాన్ని నేను చెప్పే తీరాలి. పోలీసులకు చెబితే నా భవిష్యత్తు దెబ్బతింటుంది. మీడియా కళ్ళు నా మీద పడటం నాకు ఇష్టం లేదు. అర్థం కాలేదు. ఈ మధ్య హత్య చేయబడిన కాంచన నా రూమ్మేట్. నాతో పాటు వస్త్ర దుకాణంలో పనిచేసేది. ప్రియంవద ముఖంలో మార్పు. కాంచన అమ్మ తమ్ముడు ఇద్దరు కాంచన చావుతో గిలిగిలా కొట్టుకుంటున్నారు. వాళ్ళిప్పుడు నాతోనే ఉన్నారు. పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఈ మధ్య పెళ్ళికొడుకు యొక్క బిల్డింగ్లోనే కాంచన యొక్క హత్య జరిగింది. పత్రికలలో వచ్చింది, చదివాను. అదే కాకుండా ఇంకొక నిజం నేను చూసింది చెప్పాలి. భగవంతుడా, ఈమె కూడా చూసిందా? ఏం చూసింది చెప్పండి? పెళ్ళికొడుకు ఈరోజు ఊరేగింపుగా ఒక విదేశీ కారులో వచ్చారు కదా, అదే కారులో ఒకరోజు కాంచన వచ్చి దిగింది. సందు చివర్లో దిగటం నేనే చూశాను అంటూ తారీఖు, టైము, వివరాలు కమల చెబుతుంటే ప్రియంవద నిశ్చేష్టురాలైపోయింది. కాంచన హత్య చేయబడింది. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆమె గర్భవతి అని చెప్పింది. 6-7 నెలలుగా ఆమెకు ఒక డబ్బు గల వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. నేను ఖండించినప్పుడు నాతో మాట్లాడటం మానేసింది. అదే కారు, వాళ్ళ సొంత బిల్డింగ్. కాంచన, గర్భవతి, హత్య అన్నిటినీ జత చేస్తే నాకు ఒకే ఒక సమాధానమే సుడిగుండంలా వస్తుంది. ఏమిటది? ప్రియంవద మాటల్లో వణుకు. మీ అక్కను బలివ్వకండి. ఇంకా మెడకి తాళెక్కలేదు. ఇంతకంటే చెప్పడం నా వల్ల అవ్వటం లేదు.
దీంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ అక్క కూడా ఒక అమ్మాయి. ఆమెను కాపాడటానికే నేను వచ్చాను. నన్ను ఈ గొడవలోకి దించకండి. నేను వస్తాను. కమల వేగంగా బయటకు వెళ్లే దారి వైపు వెళ్ళిపోయింది. ప్రియంవద షాక్ అయ్యి అలాగే నిలబడిపోయింది. కాంచన హత్యకు ఒకవేళ ఇతనే కారణమై ఉంటాడనే అనుమానం మాత్రమే నీ దగ్గరున్నది. కానీ నా దగ్గర ఇతనే హంతకుడు అనే ఆధారమే ఉన్నది. ప్రియా వెనక్కు తిరిగింది. ఆమె మనసు ఆమెను వేధిస్తుంది. ఎవరితో ఒకతి ఇంకొక అమ్మాయి జీవితం పాడైపోకూడదని ఇంట్రెస్ట్ చూపిస్తూ పని కట్టుకొని ఇక్కడి దాకా వచ్చి నీతో మాట్లాడి వెళ్తుంది. నువ్వు సొంత చెల్లివి. ఆ ఇంట్రెస్ట్ కూడా చూపించకపోతే ఎలా? ప్రియంవద మనసు ఆమెను ప్రశ్నించింది. లోపలికి వచ్చింది. సమయం 9 అవుతుంది. జనం కొంచెం కూడా తగ్గలేదు. ఇప్పుడేమీ మాట్లాడొద్దు. రేపు పొద్దున 9 గంటలకే కదా ముహూర్తం. దాని లోపలే పెళ్లి ఆపేద్దాం. అవమానమే, కొన్ని లక్షల నష్టమే. అయినా గాని అక్కను పెద్ద ప్రమాదం నుండి రక్షించాలి కదా. ఈ షాక్ను డాడీ తట్టుకోగలరా? తట్టుకొని తీరాలి. అల్లుడు ఒక హంతకుడు అనే నిజం బయటపడే ముందు ఏర్పడే షాక్ కంటే ఇది ఎంతో నయం. ఎలా బయటపెట్టాలి? ఎవరి దగ్గర బయటపెట్టాలి? గందరగోళంతో వస్తుంటే ముందు వరుసలో కూర్చున్న పోలీస్ కమిషనర్ను సాంబశివరావు గారు చెయ్యి పుచ్చుకొని గౌరవంగా వేదిక పైకి తీసుకువెళ్తున్నారు. పోలీస్ కమిషనర్ కొత్త పెళ్లి కొడుకు దగ్గరకు వెళ్ళి తన గిఫ్ట్ను ఇచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంటే చక్రవర్తి నవ్వాడు. పోలీస్ కమిషనర్ జరిగి వెళ్ళిన తరువాత చక్రవర్తి తండ్రిని పిలిచాడు. సాధారణ వరుసలో పిల్లర్ పక్కన టీ షర్ట్ జీన్స్ వేసుకొని ఒక గడ్డపతను నా దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను నా దగ్గరికి రాకూడదు. అతన్ని ఎలాగైనా తప్పించండి. ఎలా? ఏదైనా చెయ్యండి. కమిషనర్తో చెప్పనా? అది చాలా ప్రమాదం. వాడు పోలీసులకు చిక్కకూడదు. ఇంకేదైనా చెయ్యండి. సరే అని చెప్పి సాంబశివరావు గారు అక్కడి నుంచి బయటికి వచ్చారు. ఎవరికో ఫోన్ చేశాడు. వెంటనే వచ్చి నన్ను కలవండి అర్జెంటుగా పిలిచాడు. కొన్ని క్షణాలలో 2 మనుషులు ఆయన దగ్గరకు వచ్చారు. నాజుకుగా మనిషిని చూపించాడు. లేపేయండి. ఆలోపు ఆ గడ్డపతను వేదికకు దగ్గరగా నడుస్తున్నాడు. ఒకతను అతని దగ్గరికి వెళ్ళి కొంచెం బయటకు రండి, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరెవరు? నాతో ఎందుకు మాట్లాడాలి? ప్లీజ్ రండి, చాలా ముఖ్యం. అతను క్యూ వదిలి బయటకు రావటం, అతన్ని పక్క గుమ్మం నుండి మెట్ల మీదుగా కళ్యాణ మండపం వెనుకకు తీసుకువెళ్లారు. ఆ హత్య గురించిన ఒక క్లూ దొరికింది. అది పోలీసులకు చెప్పండి. నా దగ్గరెందుకు? మిమ్మల్ని పిలుచుకురమ్మన్నదే పోలీసులు. పోలీసులా? మాట్లాడుతూ వస్తున్న అతన్ని ఒక అతన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఇంకొకడు బలవంతంగా చేతి రుమాలతో అతని ముక్కును అదిమి గట్టిగా నొక్కాడు. గడ్డపువాడు పక్కకు ఒరిగాడు. వాడిని ఒక కారులోకి దూర్చారు. కారు వేగంగా బయలుదేరింది. ఎవరినో సాగనంపి తిరిగి వస్తున్న గౌతమ్ గడ్డపతన్ని బలవంతంగా కారులోకి తొయ్యటం చూశాడు. అదిరిపడ్డాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? లోపలికి వచ్చాడు. వేదికను సమీపిస్తూ ఉండగా ప్రియంవద ఎదురొచ్చింది. గౌతమ్, నాతో రా. ఎక్కడికి? మాట్లాడకుండారా? తమ్ముడు చేయి పట్టుకొని లాక్కుంటూ ఒక గదిలోకి వచ్చింది. తలుపులు వేసింది. ఏంటి ప్రాబ్లం? చాలా ఆశ్చర్యం గొలిపే సంగతే. ఇక దాచిపెట్టడం నా వల్ల కాదురా. ఓర్చుకోలేక ఏడ్చేసింది. ఏంటక్క విషయం? నువ్వెందుకు ఏడుస్తున్నావు? తను చూసింది, వీడియో తీసింది, కమల చెప్పింది, ఒకటి కూడా వదలకుండా గబగబా చెప్పింది ప్రియంవద. అంటే తమ్ముడు గౌతమ్ అలాగే నేలపై కూర్చుండిపోయాడు. ఏంటక్క ఇది? గౌతమ్ మాటల్లో వణుకు. నా వల్ల కాదు. ఈ నిజాన్ని ఇక దాచిపెట్టలేను. నా గుండె పగిలిపోయేటట్టున్నది. మనకు అన్ని నిజాలు తెలుసుండి అక్క జీవితం నాశనం అవ్వచ్చా? అవ్వకూడదక్క. ఒక గడ్డపతను పెళ్లికి వచ్చాడు. నువ్వు చూసావా? అవును. ఆ కమల పక్కన కూర్చునున్నాడు. అతన్ని చూసి పెళ్ళికొడుకు షాక్ అయ్యాడు. ఇప్పుడు అతని గురించి మనకెందుకు? కొద్దిసేపటి క్రితం ఆ గడ్డపతన్ని 2 మనుషులు స్పృహ కోల్పోయిన పరిస్థితిలో కారులోకి ఎక్కించడం చూశాను. అతను ఏదో నిజం చెప్పటానికే వచ్చుంటాడు. అందుకనే అతన్ని లేపేసినట్లున్నారు. ఎవరు? పెళ్ళికొడుకు తండ్రి అయ్యుండొచ్చు. అలాగైతే కొడుకు చేసిన హత్య ఆయనకి తెలుసా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది గౌతమ్. వాళ్ళ బిల్డింగ్లోనే కదా హత్య చేయబడింది. ఆయనకు తెలియకుండా ఉంటుందా? వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న కాంచనతో స్నేహం చేసి అతని వలన ఆమె గర్భవతయింది. పెళ్లి చేసుకోమని అడిగుంటుంది. వీళ్ళ డబ్బుతో బేరం మాట్లాడుంటారు. ఒప్పుకొనుండదు. చంపేసుంటారు. వీళ్ళ బిల్డింగే కదా, వాళ్ళకి అదే రక్ష. బాగా తెలుసున్న చోట సెక్యూరిటీ ఎప్పుడు టీ తాగటానికి వెళ్తాడో దాక్కుని వేచి చూసి కాంచనను అప్పుడే పైకి తీసుకెళ్ళుంటాడు. మనమెలా అక్క వీళ్ళ దగ్గర చిక్కుకున్నాము? విధిరా విధి. దీని ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది.
అయినా కానీ మనం అక్కను కాపాడే తీరాలి. మనం నిజం చెప్పే తీరాల్సిన సమయం వచ్చింది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? మొదట అక్కతో, నాన్నతో, అమ్మతో ఈరోజు రాత్రికి చెప్పాలి. కెమెరాలో ఉన్న వీడియోని ల్యాప్టాప్కి మార్చి ఇక్కడికి తీసుకురావాలి. ఆ వీడియోని ఇక్కడున్న వాళ్ళకి వేసి చూపించాలి. నువ్వు నేను ఇంకా సేపట్లో మన ఇంటికి వెళ్దాం. కమల ఇంటికి తిరిగొచ్చింది. సమయం రాత్రి 9 అయింది. కాంచన తల్లి గొనుగుతూనే ఉన్నది. ఏమ్మా కమల, ఎక్కడికెళ్ళావు? మంచి జరగటం కోసం వెళ్ళాను. కాంచనను చంపిందెవరో త్వరలోనే బయటపడుతుంది. చెప్పాల్సినది ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పేశాను. నువ్వు మాట్లాడేదేమిటో అర్థం కావట్లేదు. రేపు అర్థమవుతుంది. కాంచనను పోగొట్టుకున్న మీ కుటుంబం కొట్టుమిట్లాడుతుంది. దానికి నష్టపరిహారం నేనిప్పిస్తాను. అదే చనిపోయిన తర్వాత డబ్బుతో ఏం చేయగలం? అలా చెప్పకండి. ఉన్నవాళ్ళు బ్రతకాలిగా. కాంచన తల్లి ఏడుపు మొదలెట్టింది. ఏడవకండి. ఇప్పటికే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి. కమల బయటకొచ్చింది. సహా ఉద్యోగులు కమల దగ్గరకొచ్చారు. కమల, మేం చెబుతున్నామని కోపగించుకోకు. రేపొద్దున వాళ్ళని పంపించేయి. ఎందుకు? దేనికి? ఏమిటి కమల అలా అడుగుతున్నావు? ఇప్పటికే కాంచన హత్య చేయబడ్డ కారణంగా ఇక్కడికి పోలీసులు రావటం, మనల్ని విచారణ పేరుతో ప్రశ్నలతో వేధించటం తట్టుకోలేకపోతున్నాము. పత్రికలలో అందరి పేర్లు వచ్చేశాయి. ఇంత అవమానం. ఊర్ల నుండి ఫోన్లో ఉద్యోగం మానేసి వచ్చేయి అని చెబుతున్నారు. ఇప్పుడు అలా చేస్తే పోలీసులకు సందేహం వస్తుంది. ఎంతటి ప్రాబ్లం వచ్చిందో చూడు. ఇక్కడ ఉండలేకపోతున్నాము, ఇళ్ళకి వెళ్ళలేకపోతున్నాము. సరేనే, ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా? అది చెడిపోయి మన ప్రాణం తీస్తుంది. నువ్వు వాళ్ళమ్మకు ఆశ్రయం ఇస్తున్నావు. అది మాకు నచ్చలేదు. వాళ్ళను బయటికి పంపించేయి. పాపమే, కూతుర్ని పోగొట్టుకున్న శోకం ఒక పక్క, ఆరోగ్యం బాగోలేక మరో పక్క. దానికి మనమా బాధ్యులం? అలాంటి కూతుర్ని కన్నందుకు అనుభవించని. మెల్లగా మాట్లాడవే. ఆవిడ వింటుందే. సమయం రాత్రి 10 అవుతుంది. ఎవరో తలుపు తడుతున్నారు. 2 ఆడపోలీసులు. చూసావా ఏ టైంలో విచారణకొచ్చారో? ఏమిటండి? మిమ్మల్ని చూడటానికి వచ్చాము. ఏమడగాలి? చాలా అడిగేశారు. ఈ టైంలో వస్తే ఎలా చెప్పండి? కమలనే కదా నువ్వు మాత్రం రా. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కే. వద్దండి, రేపొద్దున వస్తాను. మేం పిలిస్తే రావాలి. నువ్వుగా వస్తావా లేక కొట్టి లాక్కెళ్ళమా? రావే. కమల భయపడిపోయింది. రా, వచ్చి జీపెక్కు. బలవంతంగా పట్టుకొని కమలను తీసుకువెళ్లారు. మిగిలిన సహ ఉద్యోగస్తులు వణికిపోయారు. ఆ గోలకు పడుకోనున్న కాంచన తల్లి లేచి బయటకు వచ్చింది. కమలను ఎందుకు పోలీసులు తీసుకువెళ్తున్నారు? కారణం మీ అమ్మాయే. అది హత్య చేయబడ్డది. మమ్మల్ని పోలీసులు ప్రాణాలతో చంపుతున్నారు. ఇందులో మీరొచ్చి మా ప్రాణాలు తోడేస్తున్నారు. తెల్లవారిన వెంటనే మీరు వెళ్ళిపోవాలి. మీ వల్ల మాకు మరో అవస్థ వద్దు. దేవుడా, కమల చాలా మంచి పిల్ల. పోలీసులు ఆ అమ్మాయిని ఏం చేస్తారో? మీ కూతురు వల్లనే దానికి ఆ అవస్థ. వెళ్ళి పడుకోండి. లైట్లు ఆపేసి మేము కూడా పడుకోవాలి. ఆవిడ లోపలికి వెళ్ళి పడుకుంది. కళ్ళు మూస్తే కాంచన వస్తుంది. నవ్వుతుంది. తట్టుకోలేకపోయింది. నిప్పులాగా ఉన్నావమ్మా. నేను ఎవడో దగ్గరకు తీసుకొని నీ జీవితాన్నే బూడిద చేశాడే. నీ వల్ల ఎంతమంది కష్టపడుతున్నామో. డబ్బుకి, విలాసాలకు ఆశపడ్డ నిన్ను నువ్వు నాశనం చేసుకున్నావు. అలాంటి అమ్మాయివి కాదే. ప్రశ్నలు వరుసగా ఆమె మెడను విసిగిస్తున్నాయి. సమాధానాలు లేక అన్నీ అణిగిపోతున్నాయి. అమ్మా, నేను గౌతమ్ ఇంటికి వెళ్ళి అరగంటలో వచ్చేస్తాము చెప్పింది ప్రియా. ఎందుకే? ఇక్కడ చాలా పనులున్నాయి. పొద్దున్నే పెళ్ళి, అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. వచ్చేస్తామమ్మా. వచ్చి ఇద్దరము నీ దగ్గర మాట్లాడాలి. నాన్నను కూడా రెడీగా ఉండమను. ఏం మాట్లాడాలి? వచ్చి చెప్తాను. రారా గౌతమ్. ఇద్దరూ బయటికి వచ్చినప్పుడు ఎవరినో సాగనంపి లోపలికి వస్తున్న సాంబశివరావు గారు ఎదురుపడ్డారు. ఇంటి వరకు వెళ్ళొస్తాము మర్యాద కోసం చెప్పింది ప్రియా. ఇలారా. ఏంటంకుల్? ఒక అమ్మాయి వచ్చిందే. ఎవరు? నిన్ను బయటికి తీసుకువెళ్ళి మాట్లాడింది. ప్రియా ఆశ్చర్యపడింది. కమలతో నేను వెళ్ళటం ఈయన చూశాడా? ఆయన దగ్గర ఏదో ఒక భయం, కంగారు ఖచ్చితంగా కనపడుతుంది. నిఘా బలంగా ఉన్నది. అవునంకుల్. ఎవరమ్మా అమ్మాయి? నీకింతకు ముందే ఆ అమ్మాయితో పరిచయం ఉందా? లేదు. మరైతే ఆ అమ్మాయి నిన్నెందుకు తీసుకువెళ్ళింది? ఏమడిగింది? ఏదైనా కన్ఫ్యూజ్ చేయటానికి వచ్చిందా? ఏం సమాధానం చెప్పాలి? అంకుల్, ఆ అమ్మాయి చనిపోయిన కాంచనతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న అమ్మాయట. వస్త్ర దుకాణంలో పనిచేస్తుందట. ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది? కాంచన హత్య గురించి పోలీసులు వాళ్ళను చాలా ఇబ్బందులు పెడుతున్నారట. మాకెందుకు ఈ కష్టాలు? మేము ఏ పాపమూ చెయ్యలేదు అంటూ గొనిగింది. నిన్ను ఎలా కనిపెట్టింది? వేదిక పైన అక్కయ్య పక్కన నేను ఉండటంతో
నన్ను పిలిచి ఫిర్యాదులుగా కొనికి వెళ్తుంది. అంతే కదా? అవునంకుల్. సరేనమ్మా, మీరు వెళ్ళి తొందరగా వచ్చేయండి. ఇద్దరూ వచ్చి కారు ఎక్కిన తర్వాత కారు వేగంగా బయలుదేరింది. సాంబశివరావు తొందరగా లోపలికి వెళ్ళాడు. ఎవరికో ఫోన్ చేసి గబగబా చెప్పటం మొదలుపెట్టాడు. ఆయనలో ఆందోళన ఎక్కువగా కనపడుతుంది. ఆయన చేతులు చెమటలు పట్టి చేతిలో నుండి సెల్ ఫోన్ జారుతుంటే హడావిడి పడుతూ అక్కడికొచ్చిన ఆయన భార్య అనసూయ సెల్ ఫోన్ కింద పడకుండా పట్టుకున్నది. ఏమిటండి మీరు? ఎక్కడికి వెళ్ళారు? రిసెప్షన్ అయిందా? ఇప్పుడే అయింది. చక్రవర్తి, దీపిక డైనింగ్ హాల్కి వెళ్ళారు. రేపు మనం పెట్టాల్సిన బట్టలు తీసి పెట్టాలి. మీరు రండి. నువ్వెళ్ళు, కోపంగా అరిచాడు. ఎందుకు కోపగించుకుంటున్నారు? సాంబశివరావు ఆందోళనతో మెట్టు దిగి డైనింగ్ హాల్కు వెళ్ళాడు. ఆయన కళ్ళు వెతకడం మొదలుపెట్టింది. డైనింగ్ హాల్ చివర్లో చేతిలో ప్లేట్ పెట్టుకొని చక్రవర్తి, దీపిక నిలబడున్నారు. వాళ్ళ చుట్టూ ఒక గుంపు. ఫోటో ఫ్లాష్ లైట్లు వాళ్ళ మీద పడింది. యూత్ జనరేషన్ గుంపు. మెల్లగా నడిచొచ్చాడు సాంబశివరావు గారు. చక్రవర్తి డిన్నర్ ముగించుకొని, కొంచెం వస్తావా? నీతో మాట్లాడాలి. అర్జెంటా డాడీ? ఇప్పుడే వస్తాను. అర్జెంట్ ఏం లేదురా, డిన్నర్ ముగించుకునేరా. నేను కూడానా మావయ్య? అడిగింది దీపిక. లేదమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. తండ్రి వెళ్ళిన తర్వాత చక్రవర్తి డిన్నర్ వేగంగా తినటం మొదలుపెట్టాడు. ఎందుకు తొందరపడుతున్నారు? ఏం లేదు దీపిక, ఇంతసేపు రిసెప్షన్లో నిలబడే ఉన్నాను కదా, బాగా టైర్డ్గా ఉన్నది. డాడీతో మాట్లాడి రెస్ట్ తీసుకోవాలి. నువ్వు కూడా రెస్ట్ తీసుకో. గబగబా తినేసి చేతులు కడుక్కున్నాడు. పొద్దున్నే కలుద్దాం దీపిక అని చెప్పి వేగంగా మెట్లెక్కాడు. ఒక గదిని చేరటానికి తొందరగా నడిచాడు. రామకృష్ణ గారి ఇల్లు. ఇంటి వాకిట్లో కారు ఆగింది. దాంట్లో నుండి ప్రియా, గౌతమ్ దిగారు. లోపలికొచ్చారు. అక్క, నాకు కొంచెం దడగా ఉందక్క. 4 రోజులుగా నేను చిత్రవద అనుభవిస్తున్నాన్రా. దాని నొప్పి నాకు మాత్రమే తెలుసు. సరేరా. తలుపులు మూశాడు గౌతమ్. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. మొదట ల్యాప్టాప్ తీసిపెట్టు. కెమెరా కనెక్షన్ రెడీ చెయ్యి. నేను బీరువాలో నుండి కెమెరా తీస్తాను. ల్యాప్టాప్కు కనెక్షన్ ఇచ్చి ల్యాప్టాప్లోకి ఎక్కిద్దాము. తర్వాత వీడియో ప్లే చేసి చూద్దాం. అక్క, ఇది హత్యకైనా సాక్ష్యము. వాళ్ళు పెద్ద మనుషులు. చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ఎందుకైనా మంచిది, పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఇంకో కాపీ మనం ఉంచుకుందాము. ల్యాప్టాప్ తీసి రెడీ చేశాడు గౌతమ్. బీరువా తెరవటానికి తాళం చెవి పెట్టింది ప్రియంవద. గౌతమ్, ఈ సాక్ష్యాన్ని పోలీసులకి ఇద్దాము. వాళ్ళు చక్రవర్తిని అరెస్ట్ చేస్తారు. రేపు మీడియాలో వస్తుంది. పెళ్లి కూతురు ఇంట్లోని వాళ్ళే హంతకుడిని పట్టించారు, అందువల్ల పెళ్ళి ఆగిపోయింది అని మాట్లాడుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ వ్యాపిస్తుంది. అంతర్జాలం, ఫేస్బుక్లో బహిరంగంగా హంతకుడిని నిందిస్తారు. వేరే దారే లేదుగా అక్క. అక్కను కాపాడే తీరాలి. అదే సమయం ఆ పాపాత్ముని వలన, అతను చేసిన హత్య వలన పూర్తి నష్టం కుటుంబానికే వస్తుంది. కొన్ని లక్షల రూపాయల నష్టం మాత్రమే కాదు, అక్క జీవితం పెద్ద ప్రశ్నార్థకమైపోతుంది. 2 విధాలుగా. పీటల వరకు వచ్చి పెళ్ళాగిపోయింది, రాసిలేని పిల్ల అంటూ అక్క జాతకాన్ని వివాదానికి పెడతారు. పెళ్లి కొడుకు ఇంటివారిని పట్టించి ఇచ్చిన కుటుంబం అనే మాటలు కూడా వినిపిస్తాయి. అక్క జీవితమే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అవును, అది మాత్రమే కాదు. సాంబశివరావు గారు పలుకుబడి ఉన్న కోటీశ్వర్లు. రిసెప్షన్లో చూసావుగా ఎంతమంది రాజకీయ ప్రముఖులు. ఆయన కొడుకే హంతకుడని నిరూపించబడిన ఖైదైతే అది ఆయనకు ఒక అతిపెద్ద అవమానం కదా. దానికి కారణమైన మన కుటుంబాన్ని వదిలిపెడతారా? ప్రియా, నువ్వేం చెప్తున్నావు? తలుచుకుంటేనే వణుకు పుడుతుంది. మనల్నెవరినీ బతకనివ్వనంటావా? దీని గురించి కూడా నేను ఆలోచించి ఉంచాను. మన కుటుంబం వాళ్ళ చేతుల్లో బాగా చిక్కుకుందా? అవునరా గౌతమ్, అలాగైతే ఈ ఆధారాన్ని బయటికి తీయాలా? మనం ఈ ఆధారాన్ని బయట పెట్టకపోతే ఇంకో విధంగా నిజం బయటపడుతుంది. అప్పుడు కూడా అక్క జీవితం పాడైపోతుంది. అప్పుడు కూడా బాధపడేది మనక్కే కదా. అది వేరురా గౌతమ్. సరే, మొదట ఈ ఆధారాన్ని కాపీ చేసుకుందాము, తర్వాత ఆలోచిద్దాము. బీరువాన్ తెరిచింది. సెల్ ఫోన్ మోగింది. ఫోన్లో తల్లి. టైము 10:30. ఇద్దరూ ఎక్కడున్నారు? మన ఇంట్లోనేనమ్మా. అక్కడికెందుకు వెళ్ళారు? మీ డాడీ ఇక్కడ కోపంగా ఉన్నారు. వచ్చి విషయం చెప్తాము, అరగంటలో వచ్చేస్తాము. బీరువాన్ తెరిచి కెమెరాను బయటికి తీసింది ప్రియంవద. మొదట నేను చూస్తానక్క, తర్వాత ల్యాప్టాప్లో ఎక్కిద్దాము. అలాగే. ప్రియా ఫాస్ట్గా కెమెరాలోని వీడియో మీటర్ను నొక్కింది. వీడియో ఆన్ అవ్వలేదు. ఏంటి, బ్యాటరీ వీక్గా ఉన్నదా? ఆకుపచ్చ లైటు వెలగటం లేదు అనుకుంటూ కెమెరాను వెనక్కి తిప్పి చూసింది ప్రియంవద. కెమెరాలో బ్యాటరీ లేదురా. నువ్వే తీసుంటావు. నేను బ్యాటరీని బయటికే తీయలేదురా. మర్చిపోయి ఉంటావు. ఇప్పుడు బ్యాటరీ లేకుండా ఎలారా? నేను వెళ్ళి కొనుక్కొస్తా. ఈ టైంలో ఏ షాప్ తెరిచి ఉంటుంది?
భగవంతుడా, ఇలా ఎలా అయింది? బీరువాలో వెతికింది. నేను బ్యాటరీ తీయలేదు. తీసున్నా ఇక్కడే పెడతాను. మళ్ళీ సెల్ ఫోన్ మోగింది. మళ్ళీ తల్లే చేసింది. బయలుదేరారా? వస్తున్నామమ్మా. ఫోన్ కట్ చేసింది. గౌతమ్, కెమెరా, ల్యాప్టాప్ రెండూ తీసుకుని వెళ్ళిపోదాం. వెళ్ళి ఏదో ఒకటి చేద్దాము. అమ్మా నాన్నల దగ్గర విషయం చెప్పేద్దాం. ఆధారం ఎలాగూ కెమెరాలోనే ఉన్నది. పొద్దున షాపులు తెరుస్తారు. బ్యాటరీ కొని అందులో వేస్తే నిజం తానుగా బయటకు వస్తుంది. రా వెళ్దాం. కెమెరా, ల్యాప్టాప్లను లెదర్ బ్యాగ్లో పెట్టుకొని ఇద్దరూ బయటకొచ్చారు. కారును గౌతమ్ డ్రైవ్ చేశాడు. సమయం రాత్రి 11 గంటలు. కారు కళ్యాణ మండపం వీధుల్లోకి తిరిగింది. రోడ్డు మీద అడ్డంగా ఇద్దరు నిలబడి కారును అడ్డగించారు. కారును ఆపి గౌతమ్ కిందకు దిగాడు. ఎవరు మీరు? మీకేం కావాలి? మొదట నువ్వు కారులోకి ఎక్కు. మెడ మీద కత్తి పెట్టి గౌతమ్ని కారులోకి నెట్టారు. ఇంకొకడు డ్రైవింగ్ సీట్లో కూర్చునున్నాడు. గౌతమ్ అరిచాడు. ఉష్! కేకలు వేస్తే ఈ అమ్మాయి గొంతు కోసేస్తాం. మాట్లాడకుండా రా. కారు బయలుదేరింది. ప్రియా, గౌతమ్ హడలిపోయారు. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? భయపడుతూ అడిగాడు గౌతమ్. మాట్లాడకుండా రారా, లేదంటే నీ గుండెల్లోకి ఈ కత్తి దిగుతుంది. గౌతమ్, వద్దు, మాట్లాడొద్దు. ప్రియా హెచ్చరించింది. కారు వేగంగా వెళ్తుంది. అంత గందరగోళంలోనూ ప్రియా ఆలోచించడం మొదలుపెట్టింది. ఎవరో మమ్మల్ని గమనిస్తూ మమ్మల్ని వెంబడిస్తూ వచ్చారు. ఎవరై ఉంటారు? ఎందుకు? నిజం మేము బయట పెట్టబోతున్నామని బయట ఎవరికీ తెలీదే. చివరిగా మండపం వాకిట్లో నాతో మాట్లాడిందెవరు? చక్రవర్తి తండ్రి సాంబశివరావు గారు. ఆయనకెలా తెలుస్తుంది? నాకొక్కదానికే నిజం తెలుసు. నేను చెప్పందే ఎవరికీ తెలియదు. మరెందుకు ఈ కిడ్నాప్? కమలను జీపులో తీసుకువచ్చిన ఇద్దరు ఆడపోలీసులు జీపు ఒక ఇంటి ముందు ఆగటంతో కమలను జీపులో నుంచి కిందకు దింపారు. ఆ పరిసరాలను చూసిన కమల గాబరా పడింది. కమలను ఆ ఇంటి లోపలికి తీసుకువెళ్లారు. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? లోపలికి వెళ్ళు అంటూ కమలను గదిలోకి తోసి వాళ్ళు లోపలికి వచ్చి తలుపులు వేశారు. మీరిద్దరూ పోలీసులు కాదా? కాదు, పోలీసుల వేషం వేసుకొని వచ్చాము. ఎందుకు? నీకు ప్రతిదానికి మేము వివరం ఇచ్చుకోవాలా? మేము అడిగేదానికి మాత్రం నువ్వు జవాబు చెప్పు. మొదట మీరెవరో చెప్పండి. నీ అత్తగారు, ఆడపడుచు. నోరు ముయ్యవే. లాగి చెంప మీద ఒకటిచ్చారు. నన్నెందుకు కొడుతున్నారు? కాంచన గురించి నీకు తెలిసిందంతా చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్పకపోతే దెబ్బలు తినే చచ్చిపోతావు. కమల హడలిపోయింది. చెప్పు. నీకు తెలిసినదంతా ఒక్కటి కూడా దాచకుండా చెప్పు. కాంచన, నేను ఒకే చోట పనిచేస్తున్నాము, ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాము. అదంతా మాకు తెలుసు. దానికి పైన ఇంకేమన్నా ఉంటే చెప్పు. ఇంకేమీ లేదు. పెళ్లి రిసెప్షన్కి వచ్చావు. ఎవరు పిలిస్తే వచ్చావు? పెళ్లి కొడుకు తరపా, పెళ్లి కూతురు తరపా? పెళ్లి కూతురు తరపున. వాళ్ళు నీకెలా తెలుసు? ఒక్క క్షణం ఆలోచించింది. మా వస్త్ర దుకాణంలో బట్టలు కొనుక్కోవటానికి వచ్చినప్పుడు ఏర్పడ్డ పరిచయం. ఎవరితో? పెళ్లి కూతురు చెల్లితో. ఆమెను బయటకు తీసుకువచ్చి ఏం మాట్లాడావు? ఏమీ లేదు. స్నేహపూర్వక మాటలే. లేదు, ఏదో చెప్పడానికే వచ్చావు. అదేమిటి? ఏమీ లేదు. ఆ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు కమలను కొట్టారు. నువ్వు నిజం చెప్పలేదనుకో, చిత్రవత అనుభవిస్తావు. మర్యాదగా చెప్పేయి. చెప్పినట్టే దెబ్బలు ఎక్కువయ్యాయి. కమల ఆ దెబ్బలను తట్టుకోలేకపోయింది. పోలీసులకు భయపడి కాంచన గురించిన నిజాలను ప్రియంవదతో చెప్తే ఇంకెవరి దగ్గరో ఇరుక్కుపోయాము. ఎవరు వీళ్ళు? పోలీసుల వేషంలో వచ్చి నన్ను ఎత్తుకొచ్చిన ఆట రౌడీలు. అలాగైతే వీళ్ళు చక్రవర్తి కిరాయి మనుషులా? నా మూలంగా పోలీసులకు ఎటువంటి నిజమూ తెలియకూడదని నన్ను వెంబడించి పట్టుకున్నారు. చెప్పవే, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు మాట్లాడకపోతే నిన్ను చంపేసి డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోతాం. చిత్తక బాదారు. చెప్తాను. కాంచనకు ఒక డబ్బు గలవాడితో పరిచయం ఉంది. విదేశీ కారులో వచ్చి దిగటం నేను చూశాను. అదే కారులోనే ఈరోజు పెళ్ళికొడుకు ఊరేగింపుగా వచ్చాడు. వాళ్ళ బిల్డింగ్లోనే హత్య జరిగింది. ఖచ్చితంగా వాళ్లకు ఆ హత్యతో సంబంధం ఉంది. ఆ పెళ్లి కూతుర్ని కాపాడదామని వచ్చాను. పెళ్లి కూతురు చెల్లెలు ఎవరనేది నాకు తెలీదు. పెళ్లి కూతురికి బాగా సన్నిహితంగా వేదికపై నిలబడి ఆమెతో నవ్వుతూ మాట్లాడుతుంది. అందుకని ఆమెను పిలిచి ఆమెకు కాంచన గురించి చెప్పాను. తర్వాత అంతేనండి. ఇక మీరు నన్ను చంపి పారేసినా నా దగ్గర ఇంకేమీ సమాచారం లేదు. బెదిరించి చూశారు. కమల దగ్గర నుంచి జవాబు లేదు. ఒక మహిళ దగ్గరున్న సెల్ ఫోన్ మోగింది. ఆమె బయటకొచ్చింది. విచారిస్తున్నాం సార్. దాని దగ్గర నుంచి ఒకే ఒక్క నిజమే దొరికింది. అంతకంటే ఇంకేం దొరికేటట్టు లేదు సార్. ఏంటా నిజం?
కమల చెప్పింది చెప్పారు. అవతల నుండి వాళ్లకు ఏదో ఆదేశాలు వచ్చినాయి. సరే సార్, కమల దగ్గరకు వచ్చారు. సరే, దీన్ని కట్టిబడేయి. ఆ గదిలో ఉన్న ఒక కుర్చీలో కమలను కట్టేశారు. కమల ఏదో అడుగుతున్నా సమాధానం చెప్పకుండా గది బయటకు వచ్చి గదికి తాళం వేసి ఇంటి బయటకు వచ్చి అక్కడున్న జీప్లో ఎక్కారు. సమయం రాత్రి 11. రామకృష్ణ గారు, రాజేశ్వరి హడావిడి పడుతున్నారు. రామకృష్ణ భార్యను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. ఎందుకు వాళ్ళని పోనిచ్చావు? ఇంటి దగ్గర వాళ్ళిద్దరికీ అంత తలపోయే అంత పనే ఉంది. నేను ఆపానండి, వాళ్ళు వినలేదు. వెళ్ళొచ్చి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పారు. ఎవరితో? మనిద్దరితోనండి. మనతో ముఖ్య విషయమా? ఏంటది? సరే, ఫోన్ చెయ్యి. ప్రియంవద సెల్ ఫోన్కు ఫోన్ చేసింది రాజేశ్వరి. స్విచ్ ఆఫ్ చేయబడింది అని రిప్లై వచ్చింది. గౌతమ్ నెంబర్కి ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ చేయబడింది అని రిప్లై వచ్చింది. ఇంటి నెంబర్కి ఫోన్ చేసింది. రింగ్ అయింది కానీ ఎవరూ ఎత్తలేదు. మరో పావుగంట టైం గడిచింది. రామకృష్ణ గారికి, రాజేశ్వరికి ఆందోళన మొదలైంది. పెళ్లి కూతురు దీపిక బయటకు వచ్చింది. అమ్మా, ఏదైనా ప్రాబ్లమా? నువ్వు పెళ్లి కూతురువి, వెళ్ళి పడుకోమ్మా, పొద్దున త్వరగా లేవాలి. ఇద్దరు ముఖాలు సరిగ్గా లేవు. ఏమైంది? వేరే దారి లేక రాజేశ్వరి చెప్పడంతో దీపికకు కూడా ఆందోళన మొదలైంది. మనుషుల్ని పంపించి చూసి రమ్మని డాడీ. రాజేశ్వరి ఏడవటం మొదలుపెట్టింది. ఏదో జరగకూడనిది జరిగింది. అమ్మా, ఏడవకు. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. 4 రోజులుగా ప్రియా ముఖమే బాగాలేదు. దాని మనసులో ఏదో ఒక పెద్ద సమస్య ఉంది. ఈ పెళ్లి మూలంగా అది చెప్పకుండా దాచింది. ఏమంటున్నావే? అవునండి, అది నార్మల్గా లేదు. ఇద్దరూ లోపలికి వచ్చి మాట్లాడండి. దీపిక తల్లిని లాక్కొచ్చింది. వాళ్ళ ముగ్గురే ఉన్నారు. తలుపులు వేశారు. ఇదంతా 2 కళ్ళు గమనిస్తున్నాయి. నువ్వేమంటున్నావు దీపిక? మనసులో అనిపించిందే చెప్తున్నాను. సరే చెప్పు. వియ్యంకుడు చాలా టెన్షన్గా ఉన్నాడు, హడావిడిగా. రిసెప్షన్కి పెద్ద పెద్ద విఐపీలు వచ్చారు. ఆ మాత్రం టెన్షన్ ఉండటం న్యాయమే. పెళ్ళికొడుకు ముఖాన కూడా నవ్వులేక అదో విధంగా బిగుసుకుపోయాడు. దీపిక, నువ్వు పక్కనే ఉన్నావుగా, నీకు అర్థం కాలేదా? దానికి కారణం ఉంది. ఏంటా కారణం? వాళ్ళ బిల్డింగ్లో పట్టపగలు హత్య జరిగింది. అది మీడియాలో వచ్చి ఊరంతా అదే మాట్లాడుకుంటున్నారు. వీళ్లకు ఆ హత్యతో సంబంధం ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా దాని గురించి అడుగుతున్నారు. టెన్షన్ లేకుండా ఎలా ఉండగలరు? నేను ఒకటి అడుగుతాను దీపిక, నిజంగానే వీళ్లకు ఆ హత్యతో సంబంధం ఉంటుందా? ఏంటే వాగుతున్నావు? కోపం తెచ్చుకోకండి. నా మనసులో తోచింది నేను చెప్తున్నాను. ఇందులో ఏదో మర్మం ఉంది. మన ప్రియకి దానిలో సగం తెలుసు అనుకుంటా. అది మీడియాలోని అమ్మాయి కదా. ఏంటేంటో చెప్తున్నావు? లేదండి, ఇప్పుడు ప్రియా గౌతమ్ ఇంటికి వెళ్ళిన కారణం కూడా అదే. మనల్ని కూర్చోపెట్టి మాట్లాడాలని చెప్పింది ప్రియా. దీపిక, మీ అమ్మ ఏం చెప్తుంది? మధ్యరాత్రి కాబోతుంది, వెళ్ళిన పిల్లలు కనిపించటం లేదు. అదేనండి భయంగా ఉంది. వాళ్ళకేదో ఆపద అని నా మనసు చెప్తుంది. రాజేశ్వరి, నువ్వు మాట్లాడుతూ పోతూ ఉంటే నా కాళ్ళు వణుకుతున్నాయి. నేను నిలబడలేకపోతున్నాను. రామకృష్ణ గారు కూర్చుండిపోయారు. మీరు వెంటనే ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడండి. భగవంతుడా, తెల్లారితే పెళ్ళి ఎటువంటి గొడవలు లేకుండా మంచిగా జరుగుతుందా? నాకేమీ అర్థం కావట్లేదు. తనలో తానే గొనుక్కుంటున్నారు. వియ్యంకుడిని పిలిచి వెంటనే మాట్లాడండి. దేనికే? మాట్లాడే తీరాలి. వెళ్ళిన పిల్లలు తిరిగి రాలేదు. కారులో నుండి ప్రియంవదను గౌతమ్ని దింపి గోడౌన్ లాంటి పెద్ద హాల్లోకి లాక్కు వెళ్లారు. తర్వాత దాని షట్టర్స్ దింపారు. అక్కడ లెక్కలేనన్ని బియ్యపు బస్తాలు ఎత్తుగా పెట్టున్నాయి. అవి కాక దెబ్బతిని పాడైపోయిన కారు స్పేర్ పార్ట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్ను బలవంతంగా లాక్కున్నారు. చెప్పండి, మీరిద్దరూ ఎందుకు ఆ టైంలో ఇంటికి వెళ్ళారు? మా ఇంటికి మేము వెళ్ళటానికి మీకు రీజన్ ఎందుకు చెప్పాలి? అది అడగటానికి మీరెవరు? కాంచన స్నేహితురాలు కమలతో ఏం మాట్లాడావు? రిసెప్షన్కు వచ్చిన నిన్ను ఆమె ఎందుకు బయటకు తీసుకువెళ్ళింది? ఏం చెప్పింది? ఆ తర్వాతే మీరిద్దరూ ఇంటికి వెళ్ళారు. కమల చనిపోయిన కాంచనతో కలిసి పనిచేస్తుంది. ఒకే ఇంట్లో కలిసున్నారు. దానికి కమల చెప్పిన దాన్ని అలాగే చెప్పింది ప్రియా. సరే, ఎందుకు ఇంటికి వెళ్ళారు? దానికి మేము ఇంటికి వెళ్ళటానికి సంబంధం లేదు. ఇంట్లో అలాగే పడేసొచ్చిన వస్తువులను చక్కబరచటానికి వెళ్ళాము. కాదు, అబద్ధం. మండపానికి ఈ ల్యాప్టాప్ అవసరమేమిటి? ఒకతను బ్యాగ్ తెరిచాడు. లోపల కెమెరా ఉన్నది. దేనికి ఇవన్నీ? ఫోటోలు తీయటానికి. తీసిన ఫోటోలను వెంటనే ల్యాప్టాప్లో లోడ్ చేయటానికి తీసుకొచ్చాము. ఇది నిజమేనా?
నిజం, ఇంకేమీ లేదు. అప్పుడు సెల్ ఫోన్ మోగింది. చెప్పండి సార్, ఇద్దరూ ఉన్నారా? వాళ్ళిద్దరూ చెప్పింది ఇతను అలాగే అప్పచెప్పాడు. కమల మన గురించి చెప్పడానికి ప్రయత్నించింది, కానీ చెప్పలేదు. వీళ్ళు ఇంటికి వెళ్ళింది కెమెరా ల్యాప్టాప్లను తెచ్చుకోవటానికి. కమల చెప్పిన విషయాల వలన మనకేమైనా ఇబ్బంది ఉందా? తెలియటం లేదు సార్. సరే, వాళ్ళను వదిలిపెట్టు, మండపానికి వచ్చేయండి, లేకపోతే గొడవ పెద్దదవుతుంది. సరే సార్, కమలను మాత్రం మన కస్టడీలోనే ఉంచండి, వీళ్ళను వదిలేయండి. ఆదేశాలు వచ్చిన తర్వాత వాటిని అమలుపరచడంలోకి దిగారు. మీరిద్దరూ వెళ్ళొచ్చు. ఏంటి? పట్టుకోండి మీ బ్యాగ్ని, వెళ్ళండి. ఎటువంటి పరిశోధన చేయకండి, వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. షటర్స్ను తెరిచారు. ఇద్దరు వెనక్కి తిరిగి చూసుకుంటూ కారులో ఎక్కారు. గౌతమ్ కార్ స్టార్ట్ చేశాడు. అక్క, మనల్ని ఫాలో చేస్తూ వెనక బైక్ వస్తుంది. మనం మండపానికే వెళ్తున్నామా అని చూడటానికి. ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకు వెంటనే వదిలిపెట్టారు? అర్థం కావట్లేదే. అవునక్క, ఫోన్లో ఎవరో మాట్లాడారు. అది ఎవరు? ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? దేనికి మనం సంతోషపడకూడదు గౌతమ్, మన చుట్టూ ఆపద ఉంది. తిన్నగా పోలీసుల దగ్గరికి వెళ్దామా? ఏంట్రా అంటున్నావు? మనకి ఆపదుంటే మండపంలో డాడీ, మమ్మీ, అక్క ఉన్నారు కదా, వాళ్ళకేమైనా చేస్తారు. డాడీతో మాట్లాడి నిర్ణయం తీసుకుందాము. ఏం జరుగుతుందో అది జరగని. ఇక నిజాన్ని చెప్పేద్దాం. 10 నిమిషాలలో కారు మండపానికి చేరుకుంది. మండపం బయట తల్లి, తండ్రి, అక్కయ్య, చక్రవర్తి తల్లిదండ్రులు నిలబడున్నారు. తల్లి ప్రియంవదను కౌగిలించుకొని ఏడ్చింది. వియంకులు గారికి చాలా థ్యాంక్స్, మీరు తీసుకున్న చర్యల వల్లనే వీళ్ళు తిరిగొచ్చారు అంటూ. ఏం జరిగిందిరా అని కొడుకుని అడిగాడు రామకృష్ణ గారు. కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు, బెదిరించారు, ఏదో ఒక ఫోన్ రావడంతో వదిలేశారు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తానని వియంకుడు చెప్పడంతో వాళ్ళు భయపడి మిమ్మల్ని వదిలిపెట్టారు. మంచి కాలం. సాంబశివరావు గారు దగ్గరకొచ్చారు. సమయం రాత్రి అర్ధరాత్రి 1 గంట అయింది. ఇక దీని గురించి మాట్లాడి సమయం వేస్ట్ చేయకండి. పొద్దున్నే ముహూర్తం, వెళ్ళి కాసేపు నిద్రపోండి. అలాగే సాంబశివరావు గారు, చాలా థ్యాంక్స్, పిల్లలను కాపాడారు. వీళ్ళ 5గురు లోపలికి వచ్చారు. గది తలుపులకు గొల్లెం పెట్టారు. మీరిద్దరూ ఆ టైంలో ఎందుకు ఇంటికి వెళ్ళారు? ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేసింది? తలుపులు సరిగ్గా వేశావా గౌతమ్? డాడీ, పోలీసులకు చెప్పేస్తామని బెదిరించి ఎవరూ మమ్మల్ని విడిపించలేదు. ఏంటి చెప్తున్నావు? నాకు విషయాలన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి డాడీ. మేము ఇంటికి వెళ్ళటానికి మనుషుల్ని పంపించి ఫాలో చేయించారు వియంకులు గారు. మమ్మల్ని కిడ్నాప్ చేయించింది ఆయనే. ఫోన్ చేసి మమ్మల్ని విడిచిపెట్టమని చెప్పింది ఆయనే. ఏంటే వాగుతున్నావు? వాగటం లేదు. వియంకుడే మనుషుల్ని పంపించి కిడ్నాప్ చేశాడు. ఎందుకు ఆయన మీద అంత నింద వేస్తున్నావు? మా గురించి మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళుంటే అది కొన్ని విపరీత దారులకు దారితీస్తుంది. అందుకనే మీ వియ్యంకుడు భయపడ్డాడు. అర్థం కాలేదు ప్రియా అన్నది తల్లి రాజేశ్వరి. అమ్మా, మేము ఇంటికి వెళ్ళటానికి ఒక ముఖ్య కారణం ఉంది. వాళ్ళ దగ్గర చిక్కుకొని వాళ్ళే మమ్మల్ని వదిలిపెట్టారంటే దాన్నేమంటారు? వాళ్ళ తలరాత అంటారు. ఏంటి అది? అక్కకు ఇది మంచి టైము, అర్థమయ్యేటట్టు చెప్పవే ప్రియా. అక్క, బ్యాటరీ లేకుండా ఏమీ చేయలేము. పొద్దున షాపులు తెరిచేలోపు ముహూర్త సమయం వచ్చేస్తుంది. ఏం చేద్దాం? గౌతమ్ అడిగాడు. బ్యాటరీ దేనికి? ఎందుకు? కెమెరాలో వేసే బ్యాటరీ ఉందా? నా దగ్గర ఉంది. వస్తువులన్నీ ప్యాకింగ్ సంచిలో వేస్తుంటే ఇంట్లో ఉన్న ఈ బ్యాటరీని కూడా వేశాను. తల్లి రాజేశ్వరి బ్యాటరీ ఇవ్వటంతో ప్రియంవద ముఖం వికసించింది. అమ్మా, ఈ బ్యాటరీ గనక ఇప్పుడు దొరక్కపోతే అక్క జీవితమే ప్రశ్నార్థకమయ్యేది. ఏంటా మర్మం? ప్రియా కెమెరాను బయటికి తీసి కెమెరా వెనక బ్యాటరీ అమర్చింది. గౌతమ్, ల్యాప్టాప్ USB కేబుల్ ఇవ్వు, డైరెక్ట్గా వేసి చూద్దాం. గౌతమ్ ఆ కేబుల్ ఇచ్చాడు. కెమెరాలో తీసిన వీడియోను రివైండ్ చేసి అదిరిపడ్డది ప్రియంవద. అందులో వీడియో లేదు. మళ్ళీ వెతికింది. తాను తీసిన వీడియో లేదు. ప్రియంవద కృంగిపోయింది. గౌతమ్, ఇదొకసారి చూడు. గౌతమ్ చూశాడు. మొత్తం వెతికాడు. ఏమీ లేదక్కా. అవును, మీరేం వెతుకుతున్నారు? రామకృష్ణ గారు పిల్లల్ని అడిగాడు. ఆ కాంచనను హత్య చేసింది ప్రియా వీడియో తీసింది. ఆ ఆధారం అక్క దగ్గరుంది. ఏంట్రా అంటున్నావు? ఎవరు చేసింది? వియ్యంకుడిని పిలుస్తాను. వాళ్ళు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. ఇప్పుడే ఆయనతో చెప్పేద్దాం. వద్దు డాడీ, హత్య చేసిందే వాళ్ళు. గౌతమ్ నోటిని గబుక్కున మూసింది ప్రియంవద. ఏంటక్కా? వద్దురా, ఆధారం ఇప్పుడు మన చేతిలో లేదు. ఎలా డిలీట్ అయిందో ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు.
ఇది లేకుండా మనం మాట్లాడితే ఎవరూ నమ్మరు. మన మీద కోపం ఎక్కువవుతుంది. ఏం మాట్లాడొద్దు, వదిలే. విసుగుతో పైకి లేచింది ప్రియా. నాకు చెప్పవే. లేదమ్మా. సరే, వియంకుడి దగ్గర. వద్దు, ఆధారం లేకుండా ఎవరి దగ్గర మాట్లాడలేం. గది తలుపులు తెరుచుకొని బయటికి వచ్చింది ప్రియా. వెనకే గౌతమ్ వచ్చాడు. దాన్ని డిలీట్ చేసింది ఎవరై ఉంటారక్క? ఇక ఎవరికి చెప్పినా లాభం లేదు. ఎవరూ నమ్మరు. జరిగేది జరగని. అయ్యో అక్క, రేపు ఈ పెళ్లి జరిగితే అక్క జీవితం పాడైపోతుంది. కంప్లైంట్ చేయటానికి మన దగ్గర ఏముంది? కమలను మాట్లాడిద్దాం. అది సరిపోదు. ఆ తర్వాత ఆమెను ప్రాణాలతో ఉంచరు. వీడియో మన దగ్గర ఉందంటే ఎంత పలుకుబడి ఉన్నా చెల్లుబాటు కాదు. ఇప్పుడు మనకు ఏ ఛాన్సు లేదు, వదిలే. ఆ కుటుంబానికే మనం పగవాళ్ళమైపోతాం. అక్కా తమ్ముడు కొన్ని గంటలు చర్చించుకొని అలాగే నిద్రపోయారు. తెల్లవారుజామున 3 గంటలకు ప్రియంవదను ఎవరో తట్టారు. గబుక్కున లేచి కూర్చుంది. పక్కన దీపిక. ఏంటక్క, తెల్లారిందా? నాతో పట్రా, గౌతమ్ని పిలువు. ముగ్గురు కళ్యాణ మండపంలోని 4వ అంతస్తుకు వెళ్లారు. అది టెర్రస్, ఓపెన్ ఏరియా. అక్కడ చక్రవర్తి నిలబడున్నాడు. ప్రియా గౌతమ్లకు షాక్. అక్క, ఏంటిది? మీ ఇద్దరితో నిజం చెప్పడానికి ఇక్కడికి పిలుచుకొచ్చాము. ఏంటా నిజం? కాంచనని గొంతు పిసికి ఈయన చంపడం నువ్వు వీడియో తీసావని నాకు తెలుసు. అక్కా? అదిరిపడింది. ఇంటికి వచ్చి కెమెరాను బీరువాలో పెట్టిన దగ్గర నుంచి నీ ముఖం బాగోలేదు. ఏదో జరిగింది. నువ్వు నిద్రపోతున్నప్పుడు అది తీసి ఆ వీడియోను చూశాను. షాక్ అయ్యాను నేను. ప్రియా, అక్క నువ్వేమంటున్నావు? మరుసటి రోజు ప్రొద్దున గుడికి వెళ్ళొస్తానని చెప్పి 6 గంటలకే బయటికి వెళ్ళిపోయాను. ఫోన్ చేసి ఈయన రమ్మన్నాను. గుడిలోనే ఈయనకు వీడియోను చూపించాను. ప్రియంవద గౌతమ్ బెదిరిపోయి చక్రవర్తిని చూశారు. ఇప్పుడు ఇంక నేను చెప్తా దీపిక. చెప్పడానికి సిగ్గుగా ఉంది ప్రియా. ఈ కాంచనను ఎక్కువ డబ్బుకు ఎరగా వేసి వశపరుచుకొని తన వ్యాపారానికి కాయిగా ఉపయోగించుకున్నాడు ఒక కోటీశ్వరుడు. తన వ్యాపారాన్ని పెంచుకోవటానికి ఒకళ్ళిద్దరికి ఈ అమ్మాయిని కానుకగా పంపించారు. ఆమె కూడా డబ్బు కోసం వెళ్ళిపోయింది. అందులో గర్భవతి అయింది. తన గర్భానికి ఎవరు కారణమనేది తెలుసుకోలేకపోయింది. కానీ దానిని సాకుగా పెట్టుకొని ఆ కోటీశ్వరుని డబ్బు కోసం బెదిరించింది. ఆ కోటీశ్వరుడు ఆ అమ్మాయిని వదిలించుకోవాలని 25 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఆ డబ్బు చాలదని, తనకు 10 కోట్లు ఇవ్వాలని, ఇవ్వకపోతే తన గర్భానికి కారణం మీరే అని అందరికీ చెప్పడమే కాకుండా కోర్టుకు వెళ్తానని బెదిరించింది. ఈ విషయంలో ఆ అమ్మాయికి కొందరు సహాయపడ్డారు. ఆ కాంచన మంచిది కాదు. ఆమెను ఉపయోగించుకొని డబ్బు సంపాదించుకోవాలనుకున్న ఆ కోటీశ్వరుడు ఆమె దగ్గర చిక్కుకున్నాడు. ఆధారాలను పెట్టుకొని 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. ఆమె దగ్గర చిక్కుకున్న ఆ కోటీశ్వరుడు మా నాన్నే. అరే భగవంతుడా! దాచలేనని తెలుసుకున్నప్పుడు విషయాన్ని నా దగ్గర చెప్పేశారు. ఏడ్చారు. డబ్బు మీద ఆశతో నేను చేసిన తప్పుకు మన కుటుంబమే బలి కాబోతుందని చెప్పి ఆత్మహత్య చేసుకోబోయారు. ఆయన్ని ఆపి కాంచనతో మాట్లాడి ఆమెకు ఒక పెద్ద అమౌంట్ ఇచ్చి సెటిల్ చేద్దాము. ఇవన్నీ నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి అని నాన్నకు చెప్పాను. తరువాత స్నేహితుడు సుభాష్ని మధ్యవర్తిగా పెట్టుకొని కాంచనతో మాట్లాడాను. 2 కోట్లు ఇస్తానని చెప్పాను. ఆమె ఒప్పుకోలేదు. చివరికి 6 కోట్లకు ఒప్పుకుంది. తండ్రి చేసింది తప్పే, కానీ తండ్రిని కాపాడాల్సిన బాధ్యత కొడుకుగా నాకుంది. తన దగ్గరున్న ఆధారాలను తీసుకొని మా బిల్డింగ్కు రమ్మని ఆయన చేతే కాంచనకు ఫోన్ చేయించాను. 6 కోట్ల రూపాయలు తీసుకొని నేను నా స్నేహితుడు సుభాష్ ఇద్దరం మా బిల్డింగ్కు వెళ్ళాము. కాంచన మా బిల్డింగ్కి వచ్చింది. సెక్యూరిటీ టీ తాగటానికి వెళ్ళినప్పుడు నేను నా స్నేహితుడు ఆమెను తీసుకొని టెర్రస్కు వెళ్ళాము. ఒక పెట్టె నిండుగా డబ్బును ఆమెకు చూపించి ఆమె దగ్గరున్న అన్ని ఆధారాలను ఇవ్వమన్నాను. తర్వాత ఆమె వెనక్కి తిరిగి వెళ్తున్నప్పుడు నా స్నేహితుడు హఠాత్తుగా కాంచనను పట్టుకుని గొంతు పిసిగి చంపబోయాడు. నా బలమంతా ఉపయోగించి వాడిని పక్కకు లాగాను. రే చక్రవర్తి, ఒక మంచి అమ్మాయినో ఒక మంచి మనిషినో నేను చెప్పడానికి ప్రయత్నించలేదు. ఒక చెడ్డ మనిషిని, డబ్బుకు ఆశపడే ఆడపిల్లనే నేను చంపాలనుకున్నది. ఇది గనక ప్రాణాలతో ఉంటే ఈ డబ్బుతో సరిపెట్టుకుంటుంది అనుకుంటున్నావా? మళ్ళీ మళ్ళీ మీ నాన్నను మానసికంగా కష్టపెడుతుంది. మీ నాన్న చేసింది నేరమే, కానీ నిన్ను నన్ను పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన మీ నాన్నను కాపాడటానికి నాకు వేరే దారి లేదు. నన్ను వదులు అంటూ నన్ను ఒక్కతోపు తోసి మళ్ళీ కాంచన గొంతు పట్టుకొని నొక్కాడు. వాణ్ణి విడిపించటానికి నాకు 10 నిమిషాలు పట్టింది. అప్పటి వరకు బాగానే ఉన్నా
కాంచన ఒక్కసారిగా గోడకు ఒరికిపోయింది. అప్పుడు నేను ఆమెను నా చేతులతో పట్టుకొని గొంతుకు మసాజ్ చేశాను. లాభం లేకపోయింది. ఆమె చనిపోయింది. నేను కాంచన గొంతును మసాజ్ చేస్తున్నప్పుడే నువ్వు వీడియో తీశావు. దీపిక మాట్లాడింది. ఒక హత్యను అంగీకరించలేకపోయాను. కానీ ఈయన చంపలేదు. ఈయన స్నేహితుడు చంపాడు. తన తండ్రి చనిపోకూడదని, తన కుటుంబ గౌరవాన్ని మంటకలపకూడదని ఈయన ప్రయత్నించారు. అది నాకు తప్పుగా అనిపించలేదు. అలాంటి మనిషిని పట్టించే ఆధారం ఉండకూడదని అప్పుడే ఆయన ముందే ఆ వీడియోని డిలీట్ చేశాను. ఆయన మనోభావాలను పూర్తిగా అర్థం చేసుకున్న కారణం చేత ఆయన్ని పెళ్లి చేసుకోవటానికి మనస్ఫూర్తిగా అంగీకరించాను. అక్క, పోలీసుల విచారణ కొనసాగుతుంది. హంతకుడి కోసం వాళ్ళు తీవ్రంగా గాలిస్తున్నారు. వాళ్ళ విచారణలో విషయం బయటకొస్తే ఈ విషయం పోలీసులకి తెలుసు. ఆ రోజే మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ చెప్పాము. పెళ్లి తర్వాత, అంటే నా మెడలో తాళిబొట్టు కట్టిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసుకోమని ప్రాధేయపడ్డాను. ఇది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇలా చూడు ప్రియా, ఒక మరణం సంభవించడానికి హత్యే కారణమని చెప్పి, అది చేసిన వాళ్ళను నేరస్తులని చెప్పి డైరెక్ట్గా ఒక తీర్పుని ఇవ్వలేము. ఆడది తన మానాన్ని కాపాడుకోవటానికి ఒకతన్ని చంపేసి దాన్ని దాచడానికి ఆమె తండ్రి పెద్ద పోరాటం చేసి పోలీసుల మీద గెలిచాడు. ఈ కథను ఈ ప్రపంచమంతా ఒప్పుకుంది. కానీ ఇక్కడ హత్య చేయబడింది ఒక చెడ్డ ఆడమనిషి. నీ వీడియో బయటపడితే ఏ పాపమో ఎరుగని ఈయన భవిష్యత్తు, కష్టపడి నిర్మించుకున్న ఈ సామ్రాజ్యం అంతా కూలిపోతుంది. కుటుంబ గౌరవం కాపాడటానికి తనను పెంచి పెద్ద చేసిన తండ్రిని కాపాడుకోవటం కోసం ఈయన చేసిన పనిని ఎవరు అంగీకరిస్తారో లేదో నేను అంగీకరిస్తున్నాను. ఒకవేళ ఈయనకు చట్టం శిక్ష వేస్తే అప్పుడు కూడా ఈయన కుటుంబానికి నేను తోడుగా ఉంటాను. అంతవరకు ఎటువంటి గిల్ట్ ఫీల్ అవ్వకుండా ఈయనతో కాపురం చేస్తాను. ఒక మంచి కొడుకు, ఒక మంచి భర్తగా కూడా ఉంటారని నేను నమ్ముతున్నాను. తెల్లవారుతుంది. బాజా భజంత్రీలు, మేళాలు మోగుతున్నాయి. కళ్యాణ మండపం జనంతో కలకల్లాడుతుంది. దీపిక చక్రవర్తిని తీసుకుని వెళ్ళిపోయింది. ప్రియంవద మాత్రం అంగీకరించలేకపోయింది. తల్లి పిలుపు విని తమ్ముణ్ణి తీసుకొని కిందకు వెళ్ళింది ప్రియంవద. సమయం పొద్దున 6 గంటలు. కళ్యాణ మండపం జనంతో కిటకిటలాడుతూ చాలా సందడిగా ఉంది. ప్రముఖ వ్యక్తుల రాక, ప్రభుత్వ ప్రైవేటు వాహనాల హారన్ మోతలు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసుల బందోబస్తు ఆ ప్రదేశాన్నే ఒక పండగ వాతావరణంలో నింపేసింది. పెళ్లిపీటల మీద నూతన వధూవరులు దీపికా చక్రవర్తి ఎంతో ఆనందంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ తమ కార్యక్రమాలను జరుపుతున్నారు. రామకృష్ణ గారు, సాంబశివరావు గారు తమకు తెలిసిన వారితో, తమ బంధువులతో మాట్లాడుతూ వారిని ఆనందంగా ఆహ్వానిస్తూ హడావిడి పడుతున్నారు. రాజేశ్వరి, అనసూయ పెళ్లి వేదికపైన తమ అల్లుణ్ణి, కోడల్ని చూసుకొని మురిసిపోతున్నారు. కానీ ప్రియంవద ఒక పక్క, గౌతమ్ ఒక పక్క ఎవరితోనూ మాట్లాడలేక అంటీ అంటనట్లుగా ఉంటూ అంత గుంపులోనూ ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. వాళ్ళిద్దరికీ తమ అక్క దీపిక చేస్తున్న పని నచ్చక ఏమీ చేయలేక చేతులు నిలుపుకుంటున్నారు. ముహూర్త భజంత్రీలతో మోతతో పెళ్లికొడుకు చక్రవర్తి, పెళ్లికూతురు దీపిక మెడలో తాళి కట్టాడు. అందరూ పూలు, అక్షింతలతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. పోలీస్ సైరన్ మోతలతో ఒక పోలీస్ జీపు, ఒక వ్యాను కళ్యాణ మండపంలోకి వచ్చినాయి. ఆ సైరన్ మోత ఎందుకో అక్కడ జనంలో అలజడి రేపింది. అందరి కళ్ళు, అంటే సాంబశివరావు గారు, రామకృష్ణ గారు, రాజేశ్వరి, అనసూయ, గౌతమ్, ప్రియంవద, పెళ్లికూతురు దీపిక, పెళ్లికొడుకు చక్రవర్తితో సహా ప్రతి ఒక్కరి కళ్ళు ఒక్కసారిగా ఆ సైరన్ మోత వచ్చిన వైపుకు తిరిగినాయి. సైరన్ మోత ఆగింది. జీపులో నుండి ఒక పోలీస్ ఆఫీసర్ దిగాడు. ఆయనతో పాటు మరికొంతమంది జూనియర్ పోలీస్ ఆఫీసర్లు దిగారు. జీపులో నుండి దిగిన పోలీస్ ఆఫీసర్ వ్యాన్ వైపు తిరిగి చెయ్యి ఊపటంతో వ్యాన్లో నుండి 10-15 మంది పోలీసులు దిగారు. కొందరి చేతుల్లో తుపాకీలున్నాయి. ఫాలో మీ అని చెప్పి ఆ జీపులో నుండి దిగిన పోలీస్ ఆఫీసర్ తన సిబ్బందితో పెళ్లి వేడుక దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళని చూసి సాంబశివరావు ఏంటి ఆఫీసర్ అంటూ ముందుకు రాబోయాడు. ఆగండి అని ఆయనకు చేతులతో చెప్పి వేదికపై కూర్చునున్న చక్రవర్తి వైపు తిరిగి మిస్టర్ చక్రవర్తి అన్నాడు. పెళ్లిపీటల మీద కూర్చున్న చక్రవర్తి నవ్వుతూ పైకి లేచి మెడలో ఉన్న పూలమాలను తీశాడు. పెళ్లికూతురు దీపిక కూడా తన మెడలో ఉన్న పూలమాలను తీసేసింది. రండి. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ డిఎస్పీ? నా కొడుకేంటి మీతో రావటం ఏంటి? ఇక్కడ జరుగుతున్నది తన పెళ్ళి. పెళ్లికొడుకు తండ్రి సాంబశివరావు కోపంగా అరిచాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ నాన్ సెన్స్, ఐఎమ్ టాకింగ్ సెన్స్. కాంచన హత్య కేసులో
మీ అబ్బాయిని ఖైదు చేస్తున్నాము నిదానంగా చెప్పాడు డీఎస్పీ. ఆధారాలు ఎక్కడున్నాయి? కూతురు మెడలో తాళి కట్టి 10 క్షణాలు కూడా అవ్వలేదు, అప్పుడే అల్లుడిని అరెస్ట్ అంటున్నారనే బాధతో అడిగాడు రామకృష్ణ గారు. అవేమిటి అనేది మేం పబ్లిక్గా చెప్పకూడదు అన్నాడు డీఎస్పీ. అప్పుడు చక్రవర్తి తండ్రి తన పక్కనే ఉన్న పోలీస్ కమిషనర్ను చూసి ఏంటి సార్ ఇది అని అడిగాడు. అదే హత్య కేసులో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం. 4 పోలీసులు సాంబశివరావు గారిని చుట్టుముట్టారు. అందరూ ఆశ్చర్యపోయారు. డీఎస్పీ సార్, మా అమ్మాయి మెడలో తాళి కట్టి ఇంకా 10 నిమిషాలు కూడా అవ్వలేదు. పెళ్లి కార్యక్రమాలు ముగించుకొని అతనే మీ దగ్గరకు వస్తాడు ప్రాధేయపడ్డాడు రామకృష్ణ గారు. సారీ సార్, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన వెంటనే మేము మా పని చేయాలి. ఇక బెయిల్ తీసుకుంటేనే బయట ప్రపంచంలో ఉండగలడు. ఎన్ని గ్యారంటీలైనా ఎంత సెక్యూరిటీ కావాలన్నా తీసుకోండి. సాయంత్రం వచ్చి మీ ముందు హాజరవుతాడు. సారీ సార్, పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వలేము. ఇది నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్. కోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకోవాలి. మామగారు రామకృష్ణ గారు పక్కనే నిలబడ్డ పోలీస్ కమిషనర్ చేతులు పట్టుకొని ఏదో మాట్లాడుతున్నారు. ఇన్స్పెక్టర్ టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అంటూ జూనియర్ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చి పెళ్లి కూతురుకు దగ్గరకు వెళ్ళి డీఎస్పీ సారీ మేడం, మేము ఇంకొంచెం ముందు వచ్చుండాలి. వచ్చుంటే మీ పెళ్ళి ఆపగలిగే వాళ్ళం. ఈ హంతకుడి దగ్గర నుండి మిమ్మల్ని కాపాడేవాళ్ళం అని చెప్పి చక్రవర్తి వైపు తిరిగి నడవండి అని చెప్పి చక్రవర్తిని పోలీస్ వ్యాన్ ఎక్కించి తీసుకువెళ్లారు. పోలీస్ వ్యాన్స్ అన్నీ కూడా బయట గేటు వైపుకు వెళ్ళాయి. కళ్యాణ మండపంలో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. కొందరు బయటకు వెళ్తున్నారు. కొంతమంది ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. రామకృష్ణ గారు, రాజేశ్వరి ఇద్దరూ కూతురు దీపిక దగ్గరకు పరిగెత్తారు. వేదికకు దగ్గరే ప్రియంవద వేగంగా వేదికపైకి వెళ్ళి అక్క చేతిని పట్టుకుంది. ఆ క్షణం పెళ్లికూతురు దీపిక నవ్వుతూ కనిపించడం అక్కడున్న అందర్నీ ఆశ్చర్యపరిచింది. చక్రవర్తి స్నేహితుడు సుభాష్కు 7 ఏళ్లు శిక్ష పడింది. చక్రవర్తికి 2 ఏళ్లు శిక్ష పడింది. 2 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ఆ రోజు బయట ప్రపంచానికి వచ్చాడు చక్రవర్తి. అతని కోసం ఎదురు చూస్తున్న దీపిక ఆనందం పట్టలేక పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని కౌగిలించుకుంది. ఇద్దరూ కలిసి తల్లిదండ్రులకు నమస్కరించారు. అందరూ కలిసి అక్కడున్న గుడికి బయలుదేరారు. సమాప్తం. ఇంతతో దృశ్యం నవల కంప్లీట్ అయిపోయిందండి. సో మీకు ఎలా అనిపించిందో వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.